హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మనం వచ్చేసి 9th క్లాస్లో థర్డ్ లెసన్ జంతు కణజాలం. మనం ఆల్రెడీ వృక్ష కణజాలం కంప్లీట్ చేసుకున్నాం కదా. జంతు కణజాలం అంటే యానిమల్ టిష్యూ. అసలు యానిమల్స్లో ఏమేమి టిష్యూస్ ఉంటాయి, వాటి విధులు ఏంటి, అవి దేనితో నిర్మితమై ఉంటాయి, ఇవన్నీ మనం ఈ లెసన్లో చూస్తాం. ఏ పార్ట్ దగ్గర అవి ఉండటం జరుగుతుంది, ఇవన్నీ మనకి ఈ లెసన్లో ఇన్ డీటెయిల్గా చూస్తాం అన్నమాట. అసలు మనం జంతు కణజాలాన్ని పరిశీలించాలి అంటే ఒక ప్రయోగం చేద్దాం. ఫస్ట్ ఒక చిన్న మాంసపు ముక్కను తీసుకొని మాంసపు ముక్క, ఓకేనా, చిన్న మాంసపు ముక్కను తీసుకొని దాన్ని మనం సజల హైడ్రోక్లోరిక్ యాసిడ్లో నానబెట్టాలన్నమాట. ఓకేనా. ఒకవేళ మనం తంతువుని అబ్జర్వ్ చేయాలంటే మాత్రం, తంతు కణజాలాలని అబ్జర్వ్ చేయాలంటే 1 hour సజల హైడ్రోక్లోరిక్ యాసిడ్లో నానబెట్టాలి. సజల HClలో నానబెట్టాలి. ఓకేనా. నానబెట్టిన దాని నుంచి ఒక చిన్న పీస్ తీసుకొని దాన్ని ఒక స్లైడ్ మీద వేసి దాని మీద ఇంకొక స్లైడ్ పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తే అది ఇంకా మనకి ఎంత పలుచగా కావాలో అంత పలుచగా అయిపోతుంది. ఆల్రెడీ అది HClలో నానబెట్టడం వల్ల లూజ్గా అయిపోయి మన ప్రయోగానికి అనుకూలంగా ఉంటుంది. సో అట్లా వేయడం వల్ల మనకి ఇంకా పలుచగా అయిపోతుంది. ఓకేనా. మనకి ఈ తంతు కణజాలం అనేది ఎలా కనిపిస్తుంది అంటే, మనం స్లైడ్కి మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేసినట్లయితే తంతు కణజాలం అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. తంతువులాగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఇది మనం తంతు కణజాలం. అదే ఒకవేళ మనం మజిల్ని అంటే మజిల్ అంటే ఇది మజిల్ ఏమంటారు తెలుగులో, కండరాన్ని పరిశీలించాలంటే దాన్ని కూడా అంతే. 1 hour సజల హైడ్రోక్లోరిక్ యాసిడ్లో సజల HClలో నానబెట్టాలి. నానబెట్టినప్పుడు మనకి కండరం అనేది మనకి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. కండర కణజాలం. ఓకేనా. ఇంకా ఒకవేళ బోన్ అయితే మాత్రం మనం ఎముకని పరిశీలించాలనుకుంటే, ఎముక వచ్చేసి మాంసం అంత ఈజీగా నానిపోదు కాబట్టి దాన్ని మనం ఒక వన్ డే వరకు అంటే ఈరోజు మనం ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాం. బోన్లో ఏ కండరాలు ఉంటాయి, ఏ కణజాలాలు ఉంటాయి, ఇవన్నీ బోన్ గురించి పరిశీలించాలనుకుంటున్నాం. బోన్లో ఉండే కణజాలాలు ఏంటి అని. దానికి ముందు రోజు వన్ డే బిఫోర్ ద ఎక్స్పెరిమెంట్, 1 day ముందే మనం సజల HClలో బోన్ని నానబెట్టాల్సి ఉంటుంది. అప్పుడు బోన్ అనేది మెత్తగా అయిపోతుంది అనమాట. బోన్ అనేది మనకి సబ్స్టాన్స్ గట్టిగా ఉంటుంది కదా. 1 day సజల హైడ్రోక్లోరిక్ యాసిడ్లో నానబెడితే బోన్ మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనం దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనమాట. స్లైడ్ మీద తీసుకొని దాన్ని మళ్ళీ ఇట్లా వేసి ప్రెస్ చేస్తే అది ఇంకా పలుచగా అయిపోతుంది. దానిలో ఏ కణజాలు అంటే ఏమేమి టిష్యూస్ ఉన్నాయి ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆ ఎక్స్పెరిమెంట్ త్రూ. బోన్ అయితే 1 day, అదే తంతువు కానీ మజిల్ కానీ అయితే మనం 1 hour నానబెడితే సరిపోతుంది సజల హైడ్రోక్లోరిక్ యాసిడ్లో. ఓకేనా. అసలు జంతువుల్లో ఏమేమి కణజాలాలు ఉన్నాయంటే చూస్తే కనుక ఫస్ట్ వచ్చేసి మనకి ఉపకళా కణజాలం. ఉపకళా కణజాలం దీన్నే మనం ఎపిథీలియల్ టిష్యూ అంటాం. ఎపిథీలియల్ టిష్యూ. ఓకేనా. ఎపిథీలియల్ టిష్యూ. ఈ ఉపకళా కణజాలం అంటే ఏంటి, అసలు ఇది ఎక్కడెక్కడ ఉంటుంది, దీని విధులు ఏంటి అని కానీ మనం చూసినట్లయితే, ఉపకళా కణజాలం వచ్చేసి సర్ఫేస్ మీద ఉంటుంది. అంటే బాహ్యంగా ఉన్న ఆర్గాన్స్ యొక్క పైభాగంలో కావచ్చు, మన చర్మంలో ఉండే పైభాగంలో కావచ్చు, ఎక్కడైనా అంటే సర్ఫేస్ ఏరియా పైన. అంటే ఎపి అంటే మనకి మీనింగ్ ఏమొస్తుంది అంటే పైన. ఓకేనా. ఎపి ఇన్ ద సెన్స్ ఉపకళ అంటే పైన
పై భాగాలు సర్ఫేస్ ఏరియా పైన, సర్ఫేస్ ఏరియా అది ఆర్గన్స్ యొక్క సర్ఫేస్ కావచ్చు, మన చర్మం యొక్క సర్ఫేస్ కావచ్చు, ఓకేనా. పై భాగాలలో ఎపి అంటే పైన, ఓకేనా. ఇంకా మనం ఉపకళా కణజాలం గురించి చూసుకున్నట్లయితే దీని అసలు ఎక్కడెక్కడ ఉంటుంది అని, ఎక్కడ ఉంటుందని కనుక చూసినట్లయితే నోటి కుహరాల్లో, మరియు రక్తనాళాల పైపొర పైన, రక్తనాళాల పైపొర మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఉపకళా కణజాలం అంటేనే పైన అనేసి. రక్తనాళాల పైపొర మరియు వాయుగోణుల్లో, ఊపిరితిత్తుల్లోని వాయుగోణుల్లో, ఊపిరితిత్తుల యొక్క వాయుగోణుల్లో, ఇంకా వచ్చేసి మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే జీర్ణ వ్యవస్థలో ఉండే అన్నవాహికలో, ఓకేనా. ఓకేనా. ఉపకళా కణజాలం వచ్చేసి మనకి ఎక్కడెక్కడ ఉంటుందంటే నోటి కుహరాల్లో, కుహర భాగాలు అంటే అది ఇది నోటి కుహరం ఉంది కదా ఇక్కడ, ఆ కుహరాల్లో ఉండడం జరుగుతుంది. అంటే పై పొర అనమాట, పైన ఉండే సన్నటి పొర, ఓకేనా. నోటి కుహరాల్లో, ఓకేనా. రక్తనాళాల పైపొర, ఎపిథీలియం అంటేనే పైన, సో రక్తనాళాల్లోని పైపొర, ఓకేనా. ఊపిరితిత్తుల్లోని వాయుగోణుల్లో, ఊపిరితిత్తుల యొక్క వాయుగోణుల్లో కూడా ఈ ఉపకళా కణజాలం అనేది మనం చూస్తాం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకి జీర్ణ వ్యవస్థలోని ఆహార వాహికలో కూడా మనకి ఈ ఉపకళా కణజాలం అనేది కనిపిస్తుంది. అసలు దీని విధులు ఏంటి అని చూసినట్లయితే గన ఎపిథీలియం యొక్క విధులు, ఓకేనా. దీని విధులు ఏంటి అంటే పదార్థాల రవాణా మరియు రక్షణ విధులు. ఎపిథీలియల్ టిష్యూ యొక్క విధులు అంటే దాని ఫంక్షన్స్ ఏంటి అని చూసినట్లయితే ఎపిథీలియల్ టిష్యూది పదార్థాల రవాణా, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ ఆల్సో రక్షణ, ప్రొటెక్షన్ అన్నమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎపిథీలియల్ టిష్యూ అంటేనే పైన సర్ఫేస్ ఏరియా పైన ఉండే లేయర్ అనేసి. సో అదన్నమాట ప్రొటెక్టివ్ లేయర్. అది పైన మనకి స్కిన్ ఉండే ప్రొటెక్షన్కి కదా, మన బాడీ మొత్తం స్కిన్ అనేది ప్రొటెక్షన్ లేయర్ అనుకోండి. ఇన్కేస్ మనకి ఇది ఎక్కడ ఉంటుంది, అన్నవాహికలో ఉంటుంది, జీర్ణాశయంలో, దానికి ప్రొటెక్షన్ అన్నమాట, ఓకేనా. ఊపిరితిత్తుల్లోని వాయుగోణుల్లో అది ప్రొటెక్షన్, రక్తనాళాల పైపొర అది ప్రొటెక్షన్, ఇంకొకటి వచ్చేసి మనకి నోటి కుహరంలో ఇక్కడ, ఓకేనా. ఇదంతా ప్రొటెక్షన్ మరియు పదార్థాల రవాణాకి ఎపిథీలియల్ టిష్యూ అనేది మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది. దీని యొక్క విధులు వచ్చేసి అవి. మరియు ఉపకళా కణజాలం ఎక్కడ ఉంటుంది అనే దానికి 4 నోటి కుహరంలో, రక్తనాళాల పైపొరలో, వాయుగోణుల్లో, అన్నవాహికల్లో. ఇంకా వచ్చేసి అసలు ఈ ఉపకళా కణజాలంలో ఇంకా ఏమేమి టైప్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం, ఓకేనా. ఫస్ట్ మనకి సల్కల ఉపకళ అంటే స్క్వామస్ ఎపిథీలియం అంటారు దీన్ని మనం ఇంగ్లీష్లో. స్క్వామస్ ఎపిథీలియం ఇది ఎక్కడ అంటే ఫస్ట్ టైప్ సల్కల ఉపకళ అనేది ఉపకళా కణజాలంలో మొదటి రకం అనమాట. ఇది మనకి ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే అన్నవాహికలో, ఊపిరితిత్తుల్లోని వాయుగోణుల్లో, రక్తనాళాల పైపొరలో, ఇంకా వచ్చేసి మనకి జీర్ణాశయంలోని అన్నవాహికలో, ఊపిరితిత్తుల్లోని పైపొరలో, ఓకేనా. సారీ కొంచెం పెన్ డిస్టర్బెన్స్ అయింది, ఓకేనా. ఇది మనకి ఎలా కనిపిస్తుంది అంటే లేయర్స్గా, ఓకేనా. ఈ విధంగా మనం సల్కల ఉపకళని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సల్కల అంటే స్క్వామస్ ఎపిథీలియం, కనిపించే ప్రదేశాలు, ఓకేనా.
కనిపించే ప్రదేశాలు వచ్చేసి మనకి జీర్ణాశయంలోని అన్నవాహికలో సేమ్ ఎపిథీలియల్లో టైపే కదా ఇది, ఓకేనా. అన్నవాహికలో, ఊపిరితిత్తుల యొక్క వాయుగోణుల్లో, రక్తనాళాల పైపొర, ఓకేనా. ఇంకా ఏంటి అంటే విచక్షణ ద్వారా పదార్థాల రవాణా జరిగే చోట, విచక్షణ ద్వారా పదార్థాల రవాణా, విచక్షణ ద్వారా పదార్థాల రవాణా జరిగే ప్లేస్ అంటే ఏంటంటే, విచక్షణ అంటే సెలెక్టివ్లీ పర్మియబుల్ అనమాట. అంటే ఇప్పుడు ప్లాస్మా మెంబ్రెయిన్ ఉందనుకోండి, అది సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్. అంటే కావాల్సిన పదార్థాలను మాత్రం ఎలో చేస్తుంది, దానికి అవసరం లేని పదార్థాలు నాట్ ఎలో అనమాట, ఓకేనా. అలా మనకు అవసరమైన ఆర్గాన్కి ఏవైతే పదార్థాలు అవసరం ఉన్నాయో వాటిని మాత్రమే లోపలికి తీసుకొని, దానికి అవసరం లేనటువంటి పదార్థాలు లేదంటే ఏదైనా హామ్ కలిగించే పదార్థాలు, విష పదార్థాలని లోపలికి ఎలో చేయదన్నమాట. సో అలాగా పదార్థాల రవాణా ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్లేస్లో, ఈ విచక్షణ ద్వారా పదార్థాల రవాణా జరిగే ప్లేస్లో మనకి సెల్కల ఉపకళ కణజాలం, స్క్వామస్ ఎపిథీలియం అనేది ఉండడం జరుగుతుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏదైనా ఆర్గాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రక్తనాళాల్లోనే ఉందనుకుందాం. రక్తనాళాల్లో కొన్ని పదార్థాలు మనకి బయట నుంచి వస్తాయి కదా, ఆ ఆర్గాన్స్ నుంచి లోపలికి బ్లడ్లోకి ఎలో చేయడానికి, దానికి ఏదైతే మనకు అవసరం లేదో దాన్ని ఎలో చేయదు. మన రక్తంలోకి ఏ పదార్థం అయితే రావాలో, ఏదైతే మనకి అవసరం ఉందో దాన్ని మాత్రం ఎలో చేస్తుంది. అంటే సెలెక్ట్ చేసుకుంటుంది ఏది హార్మ్ఫుల్, ఏది యూస్ఫుల్, దేన్ని ఎలో చేయాలి, దేన్ని ఎలో చేయొద్దు అనేసి. సో దాన్నే మనం విచక్షణ ద్వారా పదార్థాల రవాణా లేదంటే సెలెక్టివ్లీ పర్మియబుల్, అలా జరిగే ప్లేస్లో మనకి ఈ సెల్కల ఉపకళ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్థలిత ఉపకళ కణజాలం, ఓకేనా. స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం, స్థలిత ఉపకళ కణజాలం. ఈ స్థలిత ఉపకళ కణజాలం వచ్చేసి పొరలుగా అమరి ఉంటుంది అనమాట, లేయర్స్ గా అమరి ఉంటుంది, ఓకేనా. దీనికి మనకి ఎగ్జాంపుల్స్ అయితే టెక్స్ట్ బుక్ లో ఏమి ఇవ్వలేదు, సో నేను అందుకే చెప్పట్లేదు. స్థలిత ఉపకళ కణజాలం నుంచి పర్టికులర్ ఎగ్జాంపుల్స్ అనేవి మన టెక్స్ట్ బుక్ లో అయితే లేవు, ఓకేనా. సెల్కల ఉపకళ కణజాలం మాత్రం ఇవి ఎగ్జాంపుల్స్, ఎక్కడెక్కడ కనిపిస్తాయి ఏంటి అనేది ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఘనాకార ఉపకళ కణజాలం అనమాట. ఈ ఘనాకార ఉపకళ కణజాలం అనేది దీన్ని ఇంగ్లీష్లో మనం క్యూబాయిడల్ ఎపిథీలియం అంటాము, ఓకేనా. దీని సెల్స్ వచ్చేసి క్యూబ్ షేప్లో ఉంటాయి అన్నమాట, క్యూబ్ షేప్లో, ఓకేనా. ఇట్లా క్యూబ్ షేప్లో అమరి ఉంటాయి. ఇది అమరిక అనేది మనం క్యూబ్స్ లాగా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, ఓకేనా. దీన్ని క్యూబాయిడల్ ఎపిథీలియం అని అంటాం. ఇది ఎక్కడెక్కడ కనిపిస్తుంది మనకి అంటే మూత్రనాళాలలో, లాలాజల గ్రంథుల్లో, సెకండ్ వచ్చేసి లాలాజల గ్రంథుల్లో, ఓకేనా. మూత్రనాళాలలో మరియు లాలాజల గ్రంథుల్లో ఈ ఎపిథీలియం అనేది కనిపించడం జరుగుతుంది. ఇది 24 టెట్ బిట్ అండి, 24 టెట్ బిట్. గుర్తుంచుకోండి, ఏ కణజాలాలు ఏ అవయవాల్లో కనిపిస్తాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అవి ఎక్కడెక్కడ కనిపిస్తాయి, ఏ ఆర్గాన్స్ దగ్గర అవి కనిపిస్తాయి అనేది ఎగ్జాంపుల్స్ మనకి అడగడం జరుగుతుంది. ఇదైతే టెట్ బిట్ 24లో, ఓకేనా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్తంభాకార ఉపకళ కణజాలం. స్తంభాకార ఉపకళ కణజాలం అని ఎందుకంటామంటే వీటిలో సెల్స్ అనేవి స్తంభాకారంగా ఉంటాయి. ఇగో ఈ టైప్లో ఉంటుంది మనకి స్తంభాకార ఉపకళ కణజాలం అనేది. ఇలాగ కనిపిస్తుంది అనమాట, ఇలా కనిపించడం జరుగుతుంది, ఓకేనా.
ఇది స్తంభాకార ఉపకళా కణజాలం. ఇది ఎక్కడెక్కడ కనిపిస్తుందని కనుక మనం చూసినట్లయితే స్రవించే చోట, శోషణ జరిగే చోట, స్రవించే చోట, శోషణ జరిగే చోట, సిక్రేషన్, అబ్జార్ప్షన్, సిక్రేషన్ అండ్ అబ్జార్ప్షన్. ఏ ప్లేస్లో అయితే మనకి సీక్రేషన్ మరియు ఏ ప్లేస్లో అయితే మనకి అబ్జార్ప్షన్ అనేది జరుగుతుందో ఆ ప్లేస్లో మనకి స్తంభాకార ఉపకళా కణజాలం అనేది కనిపించడం జరుగుతుంది. దీనిలో సెల్స్ అనేవి స్తంభాకారంగా ఉంటాయి కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. స్రవించే చోట, శోషణం జరిగే చోట ఇది కనిపిస్తుంది. ఓకేనా? స్రవించే చోట మరియు శోషణం చోట జరిగే ఉపకళా కణజాలం ఏది అని మనకి బిట్ అడిగే ఛాన్స్ ఉన్నాయి. సో స్తంభాకార ఉపకళా కణజాలం. ఎక్కడైతే సిక్రేషన్స్ జరుగుతాయో, సిక్రేషన్స్ ఎక్కడ జరుగుతాయి? హార్మోన్స్ సీక్రెట్ చేస్తాయి కదా, హార్మోన్ సిక్రేషన్ జరుగుతుంది ఆ ప్లేస్లో. మళ్ళీ అబ్జార్ప్షన్ వచ్చేసి మనకి డైజెస్టివ్ సిస్టంలో మనం అబ్జార్ప్షన్ అనే దాన్ని వింటాం కదా. మళ్ళీ లాస్ట్కి డైజెషన్ అనేది లాస్ట్ ప్రాసెస్కి వచ్చిన తర్వాత యూస్ఫుల్ మెటీరియల్ వాటర్ లాంటివి పెద్ద పేగులో అబ్జార్ప్షన్ జరుగుతాయని మనం చదువుకుంటాం. ఓకేనా? అలా ఆ ప్లేస్లో అంటే శోషణం జరిగే చోట మరియు స్రవించే చోట ఈ స్తంభాకార ఉపకళా కణజాలం అనేది కనిపించడం జరుగుతుంది. వీటితో పాటుగా మనకి చర్మం కూడా ఒక రకమైన ఉపకళా కణజాలమే. ఓకేనా? స్కిన్ అనేది ఒక రకమైన ఉపకళా కణజాలం, చర్మం. చర్మం కూడా ఒక రకమైన ఉపకళా కణజాలమే. దీని చర్మం నుంచి గోర్లు, గిట్టలు, రోమాలు, గోర్లు కానీ, గిట్టలు కానీ, రుమాలు కానీ అంటే హెయిర్, ఇవన్నీ చర్మం నుంచి సీక్రెట్ చేయబడ్డాయి అనమాట. అంటే చర్మం నుంచి స్రవించబడినవే ఈ గోర్లు కావచ్చు, గిట్టలు కావచ్చు, రుమాలు కావచ్చు. ఇంకా వచ్చేసి మనకి ఏంటంటే సరీసృపాల్లో పొలుసులు, పక్షుల ఈకలు కూడా ఈ కణజాలం నుంచి సరీసృపాల్లో వచ్చేసి పొలుసులు, పక్షుల్లో వచ్చేసి ఈకలు. ఓకేనా? పక్షుల్లో ఈకలు మరియు సరీసృపాల్లో పొలుసులు అనేవి కూడా ఉపకళా కణజాలం చేత స్రవించబడినవి. నాట్ ఓన్లీ మనకి జీర్ణాశయంలో ఉండేవి కావచ్చు, వాయుగోణుల్లో, ఊపిరితిత్తుల్లోని వాయుగోణుల్లో, అన్నవాహికలో ఉండేవి కావచ్చు, రక్తనాళాల పైపొర కావచ్చు, ఇవన్నీ మాత్రమే ఉపకళా కణజాలం కాదు. స్రవించే చోట కూడా మనకి ఉపకళా కణజాలం ఉంటుంది, శోషణ జరిగే చోట కూడా ఉపకళా కణజాలం ఉంటుంది. చర్మం నుంచి స్రవించబడేవి ఏంటి అంటే గోర్లు కావచ్చు, గిట్టలు కావచ్చు, కొమ్ములు లాంటివి, హెయిర్, రుమాల్ లాంటివి, ఇట్లాంటివన్నీ కూడా చర్మం నుంచి స్రవించబడతాయి. అంతేకాకుండా మనకి సరీసృపాల్లో, రెప్టైల్స్లో ఉండే పొలుసులు కూడా ఈ ఉపకళా కణజాలానికి చెందినవి, ఈ ఉపకళా కణజాలం ద్వారా ఏర్పడినవి. మళ్ళీ పక్షుల్లో ఈకలు వచ్చేసి కూడా ఉపకళా కణజాలం నుంచి స్రవించబడినవి. ఇప్పుడు మనకి సెకండ్ టైప్ వచ్చేసి సంయోజక కణజాలం. ఈ సంయోజక కణజాలం అనేది మనకి యానిమల్ టిష్యూస్లో సెకండ్ టైప్ ఆఫ్ కణజాలం అన్నమాట. ఇది ఏంటంటే దీని యొక్క ముఖ్య విధి ఏంటని చెప్పుకోవచ్చు అంటే అవయవాలను స్థిరంగా ఉంచడానికి. ఓకేనా? ఆర్గాన్స్ను పట్టి ఉంచడానికి కావచ్చు, స్థిరంగా ఉంచడానికి కావచ్చు. అవయవాలను స్థిరంగా ఉంచడానికి. ఓకేనా? అవయవాలను స్థిరంగా ఉంచడానికి మరియు శరీర రక్షణ, ప్రొటెక్షన్, అండ్ ఆల్సో థర్డ్ వన్ వచ్చేసి మనకి
రిపేర్ చేయడానికి అనమాట. అంటే ఏమైనా అయితే మనకి శరీర కణాలను బాగు చేయడానికి. శరీర కణాలను బాగు చేయడానికి మరియు కొవ్వును నిల్వ చేయడానికి. ఓకేనా, కొవ్వు పదార్థాలను నిల్వ చేయడానికి. ఈ సంయోజక కణజాలం అంటే కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ అంటే కనెక్షన్ బిట్వీన్ ద 2 ఆర్గాన్స్ కావచ్చు, కనెక్షన్ బిట్వీన్ ద 2 బోన్స్ కావచ్చు, కనెక్షన్ బిట్వీన్ ద మజిల్ టు బోన్ కావచ్చు, ఏదైనా కనెక్షన్. ఓకేనా, అలా వాటి మధ్య ఉండేదాన్ని సంయోజక కణజాలం అంటాము. ఓకేనా, ఇది వచ్చేసి మనకి శరీర రక్షణకి, లేదంటే శరీరంలో ఏమైనా మనకి అయితే దాన్ని రిపేర్ చేయడానికి కావచ్చు, లేదంటే ఇంకా వచ్చేసి కొవ్వును నిల్వ చేయడానికి, అవయవాలను స్థిరంగా ఉంచడానికి, మెయిన్ వచ్చేసి స్థిరంగా పట్టి ఉంచడానికి. అంటే ఒక కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకే మనం సంయోజక కణజాలం అని అంటాం. దీనిలో వచ్చేసి మనకి 4 టైప్స్ ఆఫ్ సంయోజక కణజాలాలు ఉంటాయి. వాయుగత కణజాలం, ఎడిపోస్ కణజాలం, మృదులాస్థి, ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి అస్థి కణజాలం, ఎముక. ఇందులో టైప్స్ ఆఫ్ కణజాలాలు చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ సంయోజక కణజాలలో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వాయుగత కణజాలం. దీన్నే మనం ఏరియోలార్ టిష్యూ అని కూడా అంటాం. ఏరియోలార్ టిష్యూ. ఓకేనా, ఇది వచ్చేసి మనకి గాయాలైనప్పుడు గాయాలను మాన్పడానికి అందులో ఒక కణాలు స్రవిస్తాయి. దానికోసం మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట, ఏరియోలార్ టిష్యూ. ఓకేనా, గాయాలైనప్పుడు గాయమైన కణజాలం తిరిగి ఏర్పడడానికి ఇది ఉపయోగపడుతుంది. గాయాలైనప్పుడు గాయమైన కణజాలం తిరిగి ఏర్పడడానికి సహాయపడుతుంది. తిరిగి ఏర్పరుస్తుంది ఇది. ఓకేనా, ఇది ఫైబ్రోబ్లాస్ట్ని స్రవిస్తుంది. ఫైబ్రోబ్లాస్ట్ని అనమాట. ఫైబ్రోబ్లాస్ట్ని స్రవిస్తుంది అనమాట. ఓకేనా, మనకి ఏరియోలార్ టిష్యూ వచ్చేసి తంతువులను స్రవిస్తుంది అనమాట. ఓకేనా, ఇలా తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి వీటిని మనం తంతువులు అంటాం. తంతువులు. ఓకేనా, తంతువులు ఉంటాయి ఇందులో. అంటే తంతు పదార్థాన్ని స్రవిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక గాయం అయింది అనుకోండి, రక్తం కారుతూనే ఉంటుంది. ఓకేనా, ఈ ఫైబ్రోబ్లాస్ట్ అనేవి ఒక నెట్ లాగా ఇలా ఏర్పడి ఓకేనా, ఇలా ఏర్పడి గాయం నుంచి రక్తాన్ని లాస్ అవ్వకుండా చూస్తాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా గాయం అయితే దానిపైన ఫస్ట్ ఇక్కడ గాయమైంది అనుకోండి, దీనిపైన మొత్తం ఎండిపోయినలాగా ఇట్లా ఒక బ్లాక్ కలర్లో ఫామ్ అవుతుంది. అది చెక్కు రూపంలో ఇట్లనే ఉండిపోతుంది. కొన్ని డేస్ అయ్యాక దానికి అదే ఊడిపోతుంది కదా. ఇదే మనం ఫైబ్రోబ్లాస్ట్ అని చెప్పొచ్చు. వాయుగత కణజాలాలు తంతువులను స్రవిస్తుంది అనమాట. ఓకేనా, గాయమైన కణజాలం అనేది తిరిగి ఏర్పడడానికి మనకి ఈ వాయుగత కణజాలం అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడిపోస్ టిష్యూ. ఎడిపోస్ కణజాలం, దీన్నే మనం ఎడిపోస్ టిష్యూ అంటాం ఇంగ్లీష్లో వచ్చేసి. ఇది వచ్చేసి మనకి ఎక్కడ కొవ్వుని నిల్వ చేయడానికి, చర్మం కింద కొవ్వును నిల్వ చేయడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, కొవ్వు నిల్వ. ఇది ఉంది కదా మన స్కిన్, ఇది చర్మం ఉంది ఇక్కడ, ఇదంతా కొవ్వు అనమాట. ఇదంతా కొవ్వు. సో దీన్ని ఈ కొవ్వు పదార్థాన్ని నిల్వ చేయడానికి మనకి ఎడిపోస్ టిష్యూ అనేది యూజ్ అవుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా మనకి చర్మం కింద కొవ్వు అనేది ఫామ్ అవుతుంది. దాన్ని నిల్వ చేయడానికి మనకి ఎడిపోస్ కణజాలం ఉంటుంది. కొవ్వు నిల్వతో పాటు ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది. అంటే మన స్కిన్ నుంచి బయటికి ఉష్ణం అనేది వెళ్ళిపోకుండా
కాపాడుతుంది. ఉష్ణ నిరోధకంగా పనిచేసే కణజాలం ఏది అని మనకి బిట్ అడగొచ్చు. ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది. ఉష్ణ నిరోధకంగా పనిచేసే కణజాలం ఏంటి అంటే ఎడిపోస్ కణజాలం అని చెప్పాలి ఆన్సర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి లావుగా ఉన్న ఒక పర్సన్ కంటే బక్కగా ఉన్న పర్సన్కి చలి ఎక్కువగా వస్తుంది. ఎందుకు అంటే ఫ్యాట్గా ఉన్న పర్సన్కి ఎక్కువ కొవ్వు ఉంటుంది కాబట్టి ఆ శరీరం అనేది ఆ కొవ్వు అనేది ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది కాబట్టి ఉష్ణం అనేది వాళ్ళకి ఉష్ణ నిరోధకంగా పనిచేయడం వల్ల వాళ్ళకి చలి తక్కువగా ఉంటుంది. బక్కగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫ్యాట్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ చలేస్తుంది. మనకి ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, నేను ఓన్గా తీసుకున్నది కాదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది మరియు కొవ్వును కూడా నిల్వ చేస్తుంది అనమాట ఈ ఎడిపోస్ టిష్యూ. చర్మం కింద ఉండే ఒక రకమైన సంయోజక కణజాలమే ఈ ఎడిపోస్ టిష్యూ అని మనం చెప్పొచ్చు. ఓకేనా? ఇది మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎడిపోస్ కణాలు. బబుల్స్ టైప్లో మనకి ఈ ఎడిపోస్ కణజాలం అనేది కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎముక లేదా అస్థి కణాలు, ఆస్టియోసైట్. థర్డ్ వన్ వచ్చేసి మనకి అస్థి కణాలు లేదా ఎముక. ఈ అస్థి కణాలు అనేవి ఎముకను స్రవిస్తాయి. ఆస్టియోసైట్స్ ఎముకను స్రవిస్తాయి. ఆస్టియోసైట్స్ అనేవి ఎముకను స్రవిస్తాయి అన్నమాట. ఓకేనా? ఇంకా వచ్చేసి మనకి కణజాలం గురించి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దీనిలో ఉండే ఎముక ఏంటంటే కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం కార్బోనేట్తో ఏర్పడుతుంది. ఎముక కాల్షియం ఫాస్ఫేట్ కాల్షియం కార్బోనేట్ ఎముక ఏంటంటే ఈ ఎముక ఏర్పరుస్తుంది కదా, ఆస్టియోసైట్స్ అస్థి కణాలు అనేవి ఎముకను ఏర్పరుస్తుంది. ఎముక అనేది ఏంటంటే కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం కార్బోనేట్తో నిర్మితమై ఉంటుంది. మన బోన్లో కాల్షియం ఫాస్ఫేట్ అండ్ కాల్షియం కార్బోనేట్ ఉంటాయి. ఈ కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం కార్బోనేట్ ఎక్కడ స్రవించబడుతుంది అంటే బోన్లో ఉండే బోన్ మ్యారో, ఎముక మజ్జ. ఎముక మధ్య వీటిని స్రవించడం జరుగుతుంది. ఓకేనా? బోన్లో బోన్ మ్యారో ఉంటుంది కదా, ఈ బోన్ మ్యారో అనేది కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం కార్బోనేట్ను స్రవిస్తుంది. మనం బోన్ని పరిశీలించాలంటే ప్రయోగం ఎలా చేయాలంటే 1 డే వరకు మనం సజల హైడ్రోక్లోరిక్ యాసిడ్లో దీన్ని నానబెట్టాల్సి ఉంటుంది. 1 డే తర్వాత ఆ బోన్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్లో నానిపోవడం వల్ల మెత్తగా అయిపోతుంది. అంటే లైక్ మీట్ పీస్ ఎలా సాఫ్ట్గా ఉంటుందో బోన్ కూడా అలా సాఫ్ట్గా అయిపోతుంది. దాని నుంచి ఒక పీస్ తీసుకొని స్లైడ్ మీద పెట్టి దాని మీద మరో స్లైడ్ పెట్టి ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే అది చాలా పల్చగా కనిపిస్తుంది. అప్పుడు మనం మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేస్తే ఈ అస్థి కణాలు అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? ఆస్టియోసైట్స్ అనేవి ఎముక మధ్యలో ఉంటే ఖాళీ ప్రదేశంలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మృదుల అస్థి. ఫోర్త్ వన్, లాస్ట్ వన్, సంయోజక కణజాలం లాస్ట్ వన్ వచ్చేసి మృదుల అస్థి. ఈ మృదుల అస్థి అనేది మెత్తని ఎముక అనమాట, సాఫ్ట్గా ఉంటుంది. దీన్నే మనం ఇంగ్లీష్లో కార్టిలేజ్ అంటాం. ఓకేనా? కార్టిలేజ్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే నాసికాగ్రం చివర, చెవి దొప్ప, పక్కటెముకల చివర, వాయునాళాల్లో. పక్క
పక్కటెముకల చివర వాయునాళాల్లో ఈ మృదులాస్థి ఉండడం జరుగుతుంది. ఈ మృదులాస్థి అనేది బోన్ లాంటిదే కానీ బోన్ కాదు. బోన్ అంత గట్టిగా మాత్రం ఉండదు అనమాట. మనకి బోన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మృదులాస్థి అంత గట్టిగా ఉండదు. నాసికాగ్రం చివర ఒకసారి ఇక్కడ పట్టుకొని చూడండి, ఎటంటే అటు తిప్పొచ్చు. ఈవెన్ ఈ ఇయర్ కూడా ఇక్కడ కూడా మనకి మృదులాస్థి ఉంటుంది కాబట్టి చెవి ఎట్లయినా తిరుగుతుంది అనమాట. ఓకేనా. ఎలాస్టిసిటీ కలిగి ఉంటుంది. సాగే గుణం కాదు, ఎటైనా అటు తిప్పే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇట్లా లాగి వదిలేస్తే మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. ఇది ఎముక కాదు కానీ ఎముక లాంటిదే, ఎముక అంత గట్టిగా మాత్రం ఉండదు. ఓకేనా. ఇది ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే నాసికాగ్రం చివర ఇక్కడ. ఓకేనా. చెవి దొప్ప ఇక్కడ, చెవి దొప్ప ఇది కదా మనకి చెవి దొప్ప. పక్కటెముకల చివర వాయునాళాల్లో రిబ్స్ ఉంటాయి కదా, వాటి చివర అనేది ఈ కార్టిలేజ్ ఉండడం జరుగుతుంది. ఓకేనా. మనం మనిషిదే చూడక్కర్లేదు, ఏదైనా మ్యామల్స్ది కానీ ఏదైనా బర్డ్స్ది కానీ చూస్తే మనం కార్టిలేజ్, మనం ఈవెన్ మీట్లో కూడా మనకి కార్టిలేజ్ పీసెస్ అనేవి వస్తూ ఉంటాయి, అప్పుడు మనం చూడొచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటాయి కానీ చూడడానికి బోన్ లాగా వైట్గా ఉన్నప్పటికీ సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇది మనకి మృదులాస్థి. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. మృదులాస్థి అనేది ఏంటంటే మనకి అనేక సకశేరుక జీవుల పిండ దశలో ఎముకలు ఉండవు. ఈ మృదులాస్థితోనే నిర్మితం. సకశేరుకాల్లో పిండ దశలో మృదులాస్థి ఎముకలు ఉండవు. సకశేరుకాల్లో మృదులాస్థితో నిర్మితం అన్నమాట. అనేక సకశేరుక జీవుల్లో పిండ దశలో ఎముకలు ఉండకుండా పిండ దశలో ఇవి మాత్రమే మృదులాస్థి మాత్రమే ఉంటుంది అనమాట. ఓకేనా. మృదులాస్థి కణజాలం మాత్రమే ఉంటుంది. సొరచేపలో అంతరాస్థి పంజరం మొత్తం మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది. సొరచేపలో కూడా అంతరాస్థి పంజరం అనేది, సొరచేపలో బోన్స్ ఉండవు. ఓకేనా. బోన్స్ ఉండవు, ఓన్లీ కార్టిలేజ్ ఉంటుంది. అంతరాస్థి పంజరం కార్టిలేజ్తో నిర్మితం. ఎక్కడ? సొరచేపలు అంతరాస్థి పంజరం. బోన్ అంత గట్టిగా ఉండదు, ఎముక అంత దృఢంగా ఉండదు. ఎముక అంత దృఢంగా అనేది ఉండదు. సొరచేపల అంతరాస్థి పంజరం మొత్తం మృదులాస్థితోనే నిర్మితం. కొన్ని సకశేరుకాల్లో మాత్రం అడల్ట్ అంటే పిండ దశలో ఎముకలు ఉండవు, ఓన్లీ మృదులాస్థితోనే పిండ దశలో నిర్మితమై ఉంటాయి. అవి అడల్ట్ అంటే పెద్ద అయ్యేసరికి బోన్స్గా అవుతాయి కానీ పిండ దశలో మాత్రం మృదులాస్థితో నిర్మితం. సొరచేపలో వచ్చేటప్పటికి మొత్తానికి అంతరాస్థి పంజరం మొత్తం మనకి కార్టిలేజ్తోనే ఫామ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ మృదులాస్థిలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి టెండాన్ మరియు లిగమెంట్. మనకి మృదులాస్థిలో కార్టిలేజ్ వచ్చేసి 2 టైప్స్ అనమాట. లిగమెంట్ అండ్ టెండాన్, సంధి బంధనం మరియు స్నాయు బంధనం. ఇది వచ్చేసి మనకి బోన్ టు బోన్. బోన్ టు బోన్ అంటే ఎముక నుంచి ఎముకను అతికించడానికి ఇది లిగమెంట్ అనేది యూజ్ అవుతుంది. ఇది స్థితిస్థాపకతని కలిగి ఉంటుంది, అంటే ఎలాస్టిసిటీని కలిగి ఉంటుంది అనమాట. స్థితిస్థాపకత. ఓకేనా. ఇది కొల్లాజిన్ అనే ప్రోటీన్తో నిర్మితం. కొల్లాజిన్ అనే ప్రోటీన్తో నిర్మితం. స్థితిస్థాపకత, ఎలాస్టిసిటీని కలిగి ఉంటుంది. అండ్ బోన్ టు బోన్ అంటే ఎముక నుంచి ఎముకని కలపడానికి కనెక్షన్ బిట్వీన్ ద 2 బోన్స్ అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బోన్ ఉందనుకుందాం, ఇదొక బోను. ఈ బోన్ బోన్ టు బోన్ ఇక్కడ అనేది లిగమెంట్ ఉంటుంది అనమాట. ఈ బోన్ని కల్పించేది
లిగమెంట్. ఓకేనా, మీకు గుర్తులేదు ఏదైనా కోడ్ పెట్టుకోవాలంటే బిఎల్బి అని పెట్టుకోండి. బిఎల్బి బల్బ్ని బిఎల్బి అని ప్రొనౌన్స్ చేస్తామని మనం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అలా చెప్తున్నా కోడ్ కోసం, బిఎల్బి బల్బ్. ఓకేనా, స్థితిస్థాపకతని కలిగి ఉంటుంది, ఎలాస్టిసిటీని. అంటే ఎటంటే అటు వంగడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బోన్, ఇక్కడ ఈ 3 బోన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వంగుతుంది కదా, మనకి ఎలాస్టిసిటీని కలిగి ఉంది కదా, వంగడానికి ఇట్లా అనడానికి. ఓకేనా, ఇక్కడ మనకి లిగమెంట్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా వచ్చేసి నెక్స్ట్ స్నాయు బంధనం, టెండాన్. ఇది వచ్చేసి మజిల్ టు బోన్. ఓకేనా, మజిల్ టు బోన్. ఇది బోను, ఇది ఒక మజిల్ అనుకుందాం, మజిల్. ఓకేనా, ఈ రెండింటి మధ్య మనకి టెండాన్ అనేది ఉంటుంది. ఆటోమేటిక్గా మనకి లిగమెంట్ అనేది బోన్ టు బోన్ బిఎల్బి అని కోడ్ పెట్టుకుంటే, టెండాన్ స్నాయు బంధనం అనేది మనకి ఈజీగా గుర్తుంటుంది అనమాట. దీనికి ఏం కోడ్ లేదు. ఇది కూడా కొల్లాజిన్ అనే ప్రోటీన్తో నిర్మితం అనమాట. కొల్లాజిన్ అనే ప్రోటీన్తో టెండాన్ మరియు లిగమెంట్ ఈ రెండు కూడా కొల్లాజిన్ అనే ప్రోటీన్తో నిర్మితమై ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి రక్త కణజాలాలు. ఇదేంటి కణజాలాల గురించి చెప్తూ రక్తం తీసుకొచ్చిందని మీరు అనుకోవచ్చు, కానీ రక్తం కూడా ఒక ద్రవరూప కణజాలం అన్నమాట. ఓకేనా, ద్రవరూప కణజాలం అనేది ఏంటంటే మనకి రక్తంగా తీసుకోవచ్చు. ఈ రక్తాన్ని పరీక్ష చేయడానికి మనం ఎలా చేయాలంటే, మీ ఉపాధ్యాయుని పర్యవేక్షణలో మాత్రమే ఈ బ్లడ్ టెస్ట్ అనేది చేయాలి. ఒక నీడిల్తో ఇట్లా పిన్ చేసిన తర్వాత ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ని తీసుకొని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకరికి యూజ్ చేసిన నీడిల్ మరొకరికి యూజ్ చేయకూడదు. ఒకరికి యూజ్ చేసిన నీడిల్ అనేవి మరొకరికి యూజ్ చేయకూడదు. దానివల్ల డిసీజెస్ అనేవి ప్రబలమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ హెచ్ఐవి, ఎయిడ్స్ లాంటివి కావచ్చు, ఇంకేమైనా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కాదు, ఓన్లీ హెచ్ఐవినే బ్లడ్ ద్వారా వస్తుంది. రిమైనింగ్ ఏవి సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి బ్లడ్ ద్వారా రావు. ఓన్లీ హెచ్ఐవి, ఎయిడ్స్ మాత్రమే మనకి బ్లడ్ ద్వారా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇంకేమైనా డిసీజెస్ మనకి బ్లడ్ ద్వారా వచ్చే ఛాన్సెస్ ఉండే వ్యాధులు ఉన్నాయి కదా, సో అలాంటి వ్యాధులు అనేవి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫెక్షన్ లాంటివి కూడా కలగవచ్చు ఒకరికి యూజ్ చేసిన నీడిల్ ఇంకొకరికి యూజ్ చేస్తే. సో ఎవరికి వాళ్ళు సపరేట్గా నీడిల్ అనేది యూజ్ చేసుకోవాలి. ఓన్లీ మీ ఉపాధ్యాయుని పర్యవేక్షణలో మాత్రమే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేయాలన్నమాట. ఓకేనా, ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ తీసుకొని దానికి సీరం యాడ్ చేసి ఇవన్నీ చేసి మనకి బ్లడ్ గ్రూప్స్ అనేవి రాబట్టవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఇంకా మనం ఇంట్రడక్షన్లోకి వెళ్తే, రక్తం ఒక ద్రవరూప కణజాలం. రక్తం ఒక ద్రవరూప కణజాలం. ఇది శరీరం అంతా ప్రవహిస్తుంది. దీనిలో మనం ఏంటంటే తంతువులు ఉండవు, కానీ ఇది సంయోజక కణజాలం. రక్తం అనేది ఒక టైప్ ఆఫ్ సంయోజక కణజాలం అయినప్పటికీ కూడా తంతువులను స్రవించదు. ద్రవరూప సంయోజక కణజాలం అని కూడా అనొచ్చు. ఇది సంయోజక కణజాలం అయినప్పటికీ కూడా తంతువుల్ని స్రవించదు. తంతువులు అనేవి స్రవించదు అనమాట. ఓకేనా, వీటిలో ఇంకా టైప్స్ ఆఫ్ కణజాలాలు ఉంటాయి. ఆ రక్తం అనేది ఒక కణం, దీనిలో వివిధ రకాల కణజాలాలు ఉంటాయి. ఓకేనా, ఆ కణజాలాలు ఏంటనేవి మనకి మృదులాస్థిలో కార్టిలేజ్ వచ్చేసి 2 టైప్స్ అనమాట. లిగమెంట్ అండ్ టెండాన్, సంధి బంధనం మరియు స్నాయు బంధనం. ఇది వచ్చేసి మనకి బోన్ టు బోన్. బోన్ టు బోన్ అంటే ఎముక నుంచి ఎముకను అతికించడానికి ఇది లిగమెంట్ అనేది యూజ్ అవుతుంది. ఇది స్థితిస్థాపకతని కలిగి ఉంటుంది, అంటే ఎలాస్టిసిటీని కలిగి ఉంటుంది అనమాట. స్థితిస్థాపకత. ఓకేనా, ఇది కొల్లాజిన్ అనే ప్రోటీన్తో నిర్మితం. కొల్లాజిన్ అనే ప్రోటీన్తో నిర్మితం.
కొల్లాజన్ అనే ప్రోటీన్తో నిర్మితం, స్థితిస్థాపకత ఎలాస్టిసిటీని కలిగి ఉంటుంది. అండ్ బోన్ టు బోన్ అంటే ఎముక నుంచి ఎముకని కలపడానికి కనెక్షన్ బిట్వీన్ ద టూ బోన్స్ అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బోన్ ఉందనుకుందాం, ఇదొక బోను. ఈ బోన్ బోన్ టు బోన్ ఇక్కడ అనేది లిగమెంట్ ఉంటుంది అనమాట. ఈ బోన్ని కల్పించేది లిగమెంట్. ఓకేనా? మీకు గుర్తులేదు ఏదైనా కోడ్ పెట్టుకోవాలంటే బిఎల్బి అని పెట్టుకోండి. బిఎల్బి బల్బ్ని బిఎల్బి అని ప్రొనౌన్స్ చేస్తామని మనం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అలా చెప్తున్నా కోడ్ కోసం, బిఎల్బి బల్బ్. ఓకేనా? స్థితిస్థాపకతని కలిగి ఉంటుంది, ఎలాస్టిసిటీని, అంటే ఎటంటే అటు వంగడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బోన్, ఇక్కడ ఈ 3 బోన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వంగుతుంది కదా, మనకి ఎలాస్టిసిటీని కలిగి ఉంది కదా వంగడానికి, ఇట్లా అనడానికి. ఓకేనా? ఇక్కడ మనకి లిగమెంట్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా వచ్చేసి నెక్స్ట్ స్నాయు బంధనం, టెండాన్. ఇది వచ్చేసి మజిల్ టు బోన్. ఓకేనా? మజిల్ టు బోన్. ఇది బోను, ఇది ఒక మజిల్ అనుకుందాం, మజిల్. ఓకేనా? ఈ రెండింటి మధ్య మనకి టెండాన్ అనేది ఉంటుంది. ఆటోమేటిక్గా మనకి లిగమెంట్ అనేది బోన్ టు బోన్ బిఎల్బి అని కోడ్ పెట్టుకుంటే టెండాన్ స్నాయు బంధనం అనేది మనకి ఈజీగా గుర్తుంటుంది అనమాట. దీనికి ఏం కోడ్ లేదు. ఇది కూడా కొల్లాజిన్ అనే ప్రోటీన్తో నిర్మితం అనమాట. కొల్లాజిన్ అనే ప్రోటీన్తో టెండాన్ మరియు లిగమెంట్ ఈ రెండు కూడా కొల్లాజిన్ అనే ప్రోటీన్తో నిర్మితమై ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి రక్త కణజాలాలు. ఇదేంటి కణజాలాల గురించి చెప్తూ రక్తం తీసుకొచ్చిందని మీరు అనుకోవచ్చు, కానీ రక్తం కూడా ఒక ద్రవరూప కణజాలం అన్నమాట. ఓకేనా? ద్రవరూప కణజాలం అనేది ఏంటంటే మనకి రక్తంగా తీసుకోవచ్చు. ఈ రక్తాన్ని పరీక్ష చేయడానికి మనం ఎలా చేయాలంటే మీ ఉపాధ్యాయుని పర్యవేక్షణలో మాత్రమే ఈ బ్లడ్ టెస్ట్ అనేది చేయాలి. ఒక నీడిల్తో ఇట్లా పిన్ చేసిన తర్వాత ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ని తీసుకొని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకరికి యూజ్ చేసిన నీడిల్ మరొకరికి యూజ్ చేయకూడదు. ఒకరికి యూజ్ చేసిన నీడిల్ అనేది మరొకరికి యూజ్ చేయకూడదు. దానివల్ల డిసీజెస్ అనేవి ప్రబలమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ HIV, AIDS లాంటివి కావచ్చు, ఇంకేమైనా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కాదు, ఓన్లీ HIVనే బ్లడ్ ద్వారా వస్తుంది. రిమైనింగ్ ఏవి సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి బ్లడ్ ద్వారా రావు. ఓన్లీ HIV, AIDS మాత్రమే మనకి బ్లడ్ ద్వారా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇంకేమైనా డిసీజెస్ మనకి బ్లడ్ ద్వారా వచ్చే ఛాన్సెస్ ఉండే వ్యాధులు ఉన్నాయి కదా. సో అలాంటి వ్యాధులు అనేవి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫెక్షన్ లాంటివి కూడా కలగవచ్చు. ఒకరికి యూజ్ చేసిన నీడిల్ ఇంకొకరికి యూజ్ చేస్తే. సో ఎవరికి వాళ్ళు సపరేట్గా నీడిల్ అనేది యూజ్ చేసుకోవాలి. ఓన్లీ మీ ఉపాధ్యాయుని పర్యవేక్షణలో మాత్రమే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేయాలన్నమాట. ఓకేనా? ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ తీసుకొని దానికి సీరం యాడ్ చేసి ఇవన్నీ చేసి మనకి బ్లడ్ గ్రూప్స్ అనేవి రాబట్టవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఇంకా మనం ఇంట్రడక్షన్లోకి వెళ్తే రక్తం ఒక ద్రవరూప కణజాలం. రక్తం ఒక ద్రవరూప కణజాలం. ఇది శరీరం అంతా ప్రవహిస్తుంది. దీనిలో మనం ఏంటంటే తంతువులు ఉండవు, కానీ ఇది సంయోజక కణజాలం. రక్తం అనేది ఒక టైప్ ఆఫ్ సంయోజక కణజాలం అయినప్పటికీ కూడా తంతువులను స్రవించదు. ద్రవరూప సంయోజక కణజాలం అని కూడా అనొచ్చు. ఇది సంయోజక కణజాలం అయినప్పటికీ కూడా తంతువుల్ని స్రవించదు. తంతువులు అనేది స్రవించదు అనమాట. ఓకేనా? వీటిలో ఇంకా టైప్స్ ఆఫ్ కణజాలాలు ఉంటాయి. ఆ రక్తం అనేది ఒక కణం, దీనిలో వివిధ రకాల కణజాలాలు ఉంటాయి. ఓకేనా? ఆ కణజాలాలు ఏంటనేవి మనం రక్తంలో తంతువులు ఉండవని చెప్పాం కదా. రక్తం వచ్చేసి మనకి ఒక సంయోజక కణజాలం అని చెప్పుకోవచ్చు, కనెక్టివ్ టిష్యూ.
రక్తం అనేది శరీరం అంతా ప్రవహించే ఒక ఎర్రటి ద్రవం అన్నమాట. శరీరం మొత్తం ప్రవహించే ఎర్రటి ద్రవమే మనం రక్తం అని చెప్పుకోవచ్చు. ఈ రక్తంలో వివిధ రకాల కణాంగాలు ఉంటాయి. రక్తం అనేది ఒక కణజాలం అయితే దానిలో కణంలో కణాంగాలు కూడా ఉంటాయి. ఆ కణాంగాలు వచ్చేసి మనకి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ మరియు ప్లేట్లెట్స్. ఈ రక్తాన్ని మనకి శరీరం అంతటా ప్రవహింప చేయడానికి ఒక పవర్ఫుల్ యంత్రాంగం అనేది కావాలి. అదే ఆ యంత్రాంగం ఏంటి అంటే గుండె. ఓకేనా, గుండె మనకి శరీరం మొత్తం రక్తాన్ని ప్రవహింపజేస్తుంది. ఓకేనా. ఇంకా వచ్చేసి మనకి ఆల్మోస్ట్ అన్ని జీవుల్లో రక్తం అనేది ఎర్రగా ఉంటుంది. ఓకేనా, ఎర్రగా ఉంటుంది ఎక్సెప్ట్ బొద్దింక మరియు నత్త. ఓకేనా, బొద్దింక మరియు నత్తలో బొద్దింకలో ఏ కలర్లో ఉంటుందంటే తెల్లగా ఉంటుంది, నత్తలో నీలంగా ఉంటుంది. తెల్లగా. నత్తలో వచ్చేసి మనకి నీలం రంగులో ఉంటుంది, అంటే బ్లూ కలర్లో నత్తలో ఉంటుంది. బొద్దింకలో వచ్చేసి వైట్ కలర్లో బ్లడ్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని యానిమల్స్లో మనం రక్తం వైట్గానే కనిపిస్తుంది అనమాట. ఇవి ఎక్సెప్షన్స్. అన్ని జీవుల్లో రక్తం ఎర్రగానే ఉంటుందా అంటే అవును, ఆల్మోస్ట్ అన్ని జీవుల్లో ఉంటుంది, కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవే మనకి బొద్దింక మరియు నత్త అన్నమాట. ఇంకా రక్తం వచ్చేసి గుండెకి ఎంత పవర్ఫుల్ శక్తి ఉంది అంటే ఒక 24 గంటల్లో 36,000 లీటర్ల రక్తాన్ని మనకి 20,000 కిలోమీటర్ల మేరకు ప్రవహింపజేస్తుంది అనమాట. ఓకేనా, 20,000 కిలోమీటర్ల రక్తాన్ని ప్రవహింపజేసే శక్తి ఉంటుంది గుండెకి. ఓకేనా, 24 గంటలు అంటే 1 డేలో 36,000 లీటర్ల రక్తాన్ని 20,000 కిలోమీటర్లు ప్రవహింపజేసే శక్తి మన గుండె కలిగి ఉంది. 26,000 లీటర్ల రక్తం అంటే మనకి 26,000 లీటర్ల రక్తం ఉంటుందా అని కాదు, అంటే సర్క్యులేట్ అయిందే అవుతూ అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కిడ్నీ 180 లీటర్స్ ఆఫ్ యూరిన్ని ఫిల్టరేట్ చేస్తుంది అంటే మనకు 180 లీటర్స్ ఆఫ్ వాటర్ లోపల ఉన్నట్టు కాదు కదా, అంటే అవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి, వచ్చిందే వచ్చి అట్లా అనమాట. 26,000 లీటర్ల రక్తాన్ని 20,000 కిలోమీటర్ల దూరం మేరకు ప్రవహింపజేసే శక్తి మన గుండెకు ఉందన్నమాట. 1 డేలో, వితిన్ 1 డేలో. ఓకేనా. ఇంకొచ్చేసి మనకి నెక్స్ట్ రక్తం గురించి ఏముంది అంటే రక్తంలో ప్లాస్మా అనేది ఉంటుంది. ఓకేనా, రక్తంలో ప్లాస్మాలో ఏముంటుందంటే ప్లాస్మాలో ఎక్కువ శాతం వాటర్ ఉంటుంది అన్నమాట. ప్లాస్మాలో ఎక్కువ శాతం వాటర్ ఉంటుంది. ఎవ్రీ పర్సన్కి 5 లీటర్స్ ఆఫ్ యావరేజ్గా వచ్చేసి మనకి 5 లీటర్ల రక్తం అనేది ఉంటుంది. ప్రతి పర్సన్కి 5 లీటర్ల రక్తం ఉండడం జరుగుతుంది. రక్తంలో ఏంటి అంటే మనకి ప్లాస్మాలో ఏమేమి ఉంటాయంటే మన ప్లాస్మాలో వచ్చేసి గ్లూకోజ్ అమైనో యాసిడ్స్ లాంటి పోషకాలు, వైటమిన్స్ మరియు హార్మోన్స్, వీటితో పాటుగా కొన్ని విసర్జక పదార్థాలు కూడా ఉంటాయి. లాక్టిక్ యాసిడ్ మరియు యూరియా లాంటి విసర్జక పదార్థాలు కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, లాక్టిక్ యాసిడ్ మరియు యూరియా లాంటి విసర్జక పదార్థాలు అంటే ఎక్స్క్రిటరీ మెటీరియల్స్ అన్నమాట. ఎక్స్క్రిటరీ మెటీరియల్స్ ఏముంటాయంటే లాక్టిక్ యాసిడ్, యూరియా లాంటి విసర్జక పదార్థాలు, విటమిన్స్ మరియు హార్మోన్స్, అండ్ ఆల్సో అమైనో యాసిడ్స్ మరియు గ్లూకోజ్ లాంటి న్యూట్రిషన్స్ అంటే పోషక పదార్థాలు కూడా మనకి ప్లాస్మాలో ఉండడం జరుగుతుంది. ఓకేనా, రక్తంలో వచ్చేసి ఎక్కువ పర్సెంట్ ప్లాస్మానే ఉండడం జరుగుతుంది అనమాట. ఇది మనకి ప్లాస్మా గురించి ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇంకా రక్తనాళాల్లో రక్తం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఇంజురీ అయిందనుకోండి, దాని నుంచి బ్లడ్ వస్తుంటే కొంచెం సేపు బ్లడ్ వచ్చిన తర్వాతకి అది ఒక క్లాట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. రక్తం గడ్డ కట్టి దాని మీద ఇంకా పోగు లాంటివి ఫామ్ అవుతాయి.
అసలు రక్తం బయటికి రాగానే గడ్డ కట్టడానికి గడ్డ కడుతుంది, లోపల బాడీలో ఎందుకు గడ్డ కట్టదనే డౌట్ మనకి రావచ్చు. అదేంటంటే రక్తంలో వచ్చేసి అంటే బ్లడ్లో వచ్చేసి మనకి హెపారిన్ అనే పదార్థం ఉంటుంది, హెపారిన్. ఓకేనా? ఈ హెపారిన్ వల్ల మనకి రక్తనాళాల్లో గడ్డ కట్టకుండా చూస్తుంది అనమాట. హెపారిన్ రక్తనాళాల్లో గడ్డ కట్టకుండా తోడ్పడే పదార్థం ఏది అని మనకు అడగొచ్చు. హెపారిన్ అని చెప్పాలి ఆన్సర్. ఓకేనా? ఇంకా వచ్చేసి మనకి రక్తంలో వివిధ రకాల కణజాలాలు ఉన్నాయని అన్నాం కదా, అవి ఏంటంటే ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు రక్త ఫలకికలు అనమాట. వీటి గురించి ఇన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ చూద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి మనకి ఆర్బీసీ. ఇప్పుడు వచ్చేసి మనం ఆర్బీసీ గురించి చూద్దాం. ఓకేనా? ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు. ఎర్ర రక్త కణాలు వీటినే మనం ఎరిథ్రోసైట్స్ అని అంటాం. ఎరిథ్రోసైట్లు అంటే ఎరిథ్రో అంటే మీన్స్ రెడ్. ఓకేనా? రెడ్ అన్నమాట. ఎరిథ్రో మీన్స్ రెడ్. ఓకేనా? వీటి జీవితకాలం వచ్చేసి 120 డేస్ జీవితకాలం. ఓకేనా? జీవితకాలం 120 డేస్. ఓకేనా? ఇవి మనకి ఎంత సంఖ్యలో ఉండొచ్చు అంటే ఒక మిల్లీలీటర్ రక్తంలో 5 మిలియన్స్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయంట. 5 మిలియన్స్ ఆర్బీసీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 మిల్లీలీటర్ రక్తాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, దానిలో వచ్చేసి మనకి 5 మిలియన్స్ ఆఫ్ ఆర్బీసీస్ ఉంటాయి, అంటే ఎర్ర రక్త కణాలు. దీన్ని ఒక గొలుసులాగా అమరిస్తే మాత్రం ఈ రక్తంలో ఉన్న రక్త కణ ఆర్బీసీస్ అన్ని ఒక గొలుసులాగా అమరిస్తే భూమధ్య రేఖ చుట్టూ 7 సార్లు తిప్పొచ్చు అంట. 7 సార్లు తిరిగి రావచ్చు. 7 సార్లు భూమధ్య రేఖను చుట్టవచ్చు. అంటే అంత నంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. అంటే అన్ని మిలియన్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇవి వచ్చేసి మనకి దీనిలో అసలు రెడ్గా ఉండడానికి రీజన్ ఏంటి అంటే హీమోగ్లోబిన్ అనే ఎరుపు రంగు వర్ణంలో ఉండే ప్రోటీన్ ఉంటుంది. హీమోగ్లోబిన్. ఓకేనా? ఇందులో వచ్చేసి మనకి హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. అందువల్ల ఎర్ర రక్త కణాలకి రక్తం ఎరుపు రంగులో ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఈ హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్. ఓకేనా? హెచ్బి. ఈ ఆర్బీసీ ఏంటంటే మనకి O2 మరియు CO2ల రవాణాలో సహాయపడుతుంది. అంటే వాయువుల వినిమయంలో ఈ ఎర్ర రక్త కణాలు అనేవి మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇంకా వచ్చేసి ఫర్దర్గా దీని గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే శిశువు అనేది అంటే బేబీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ రక్త కణాలు ఎలా ఫామ్ అవుతాయి అంటే కాలేయం మరియు ప్లీహం ద్వారా ఏర్పడతాయి అన్నమాట. కాలేయం మరియు ప్లీహం నుండి ఏర్పడతాయి. ప్లీహం శిశువు గర్భస్థ దశలో ఉన్నప్పుడు అంటే బేబీ పుట్టక ముందు అన్నమాట. అదే మనకి ఇప్పుడైతే అంటే పుట్టిన తర్వాత ఏంటి అంటే బోన్ మ్యారో, ఎముక మజ్జ బోన్ మ్యారోలో ఫామ్ అవుతాయి ఫర్ అడల్ట్స్ మనకి. ఓకేనా? బోన్ మ్యారో, అస్థి మజ్జ, ఎముక మజ్జ అనొచ్చు, అస్థి మజ్జ అనొచ్చు. ఓకేనా? ఇంకొచ్చేసి దీనిలో ఇంకా డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఏమున్నాయంటే మనకి క్షీరదాల్లో కేంద్రకం ఉండదు. క్షీరదాల్లో ఎర్ర రక్త కణాలకి కేంద్రకం ఉండదు. ఆర్బీసీకి కేంద్రకం ఉండదు. ఆర్బీసీకి కేంద్రకం అనేది ఉండదు క్షీరదాల్లో. అన్ని క్షీరదాలకి అంతేనా అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవేంటి అంటే క్యామెల్ మరియు
లామా అన్నమాట. ఓకేనా, క్యామెల్ మరియు లామాకి మనకి ఆర్బీసీలో కేంద్రకం అనేది ఉండదు. కేంద్రకం ఉంటుంది, రిమైనింగ్ అన్ని క్షీరదాలకి ఆర్బీసీలో కేంద్రకం ఉండదు అనమాట. ఓకేనా, ఇది చిన్నపిల్లల అయితే అంటే బేబీ బర్త్ అవ్వక ముందు గర్భస్థ శిశువుకి వచ్చేసి ప్లీహం మరియు కాలేయం ద్వారా రక్త కణాలు అనేవి పుడతాయి. ఆఫ్టర్ బేబీ బర్త్ అయిన తర్వాత అంటే టిల్ డెత్ వరకు బేబీ పుట్టినప్పటి నుంచి మనకి అస్థి మజ్జ అంటే బోన్ మేర ఉంటుంది కదా, బోన్ మధ్యలో ఉండే ఒక అస్థి మజ్జ మెత్తటి పదార్థం ఉంటుంది, ఎముక మజ్జ అనేసి అంటాం దాన్ని, బోన్ మ్యారో. దానిలో మనకి ఎర్ర రక్త కణాలు అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. దీని యొక్క జీవిత కాలం అనేది 120 days. ఎర్ర రక్త కణాల జీవిత కాలం 120 days. దీనిలో హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల దానికి రెడ్ కలర్ వచ్చిందనమాట. రక్తం ఎర్రగా ఉండడానికి కారణం ఏంటి అంటే హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ అని చెప్పాలి. ఓకేనా, ఇంకొచ్చేసి వీటిని మనం ఎరిథ్రోసైట్స్ అంటాం. ఎరిథ్రోసైట్స్ అంటే ఎర్ర రక్త కణాల ఫార్మేషన్ ఏంటంటే ఎరిథ్రోపాయిసిస్ అని అంటాం. మనకి ఇక్కడ లేదు, ఫర్దర్గా వస్తే మాత్రం నేను చెప్తాను. 9th క్లాస్లో మనకి ఇంతవరకు ఇచ్చినారు ఇన్ఫర్మేషన్. ఓకేనా, 1 milliliter మానవుని రక్తంలో 5 millions ఆఫ్ ఆర్బీసీస్ ఉంటాయి, అంటే 5 millions ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఒక మానవుని యొక్క రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాలతో మన భూమధ్య రేఖ చుట్టూ 7 సార్లు చుట్టి రావచ్చు. అంటే అంత అన్ని నెంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట, అన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇంకా వచ్చేసి ఏమైనా మిస్ అయినా జీవితకాలం కూడా చెప్పుకున్నాయి. O2 మరియు CO2ల రవాణాలో పాల్గొంటాయి. అంటే O2 CO2ల ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ రవాణాల్లో మనకి ఈ ఆర్బీసీ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా, ఇంకా ఇప్పుడు మనం డబ్ల్యూబీసీ చూద్దాం. మనం ఇప్పుడు డబ్ల్యూబీసీ గురించి మాట్లాడదాం. సెకండ్ వన్ వచ్చేసి డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్. ఓకేనా, ఇందులో హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉండదు అనమాట, హీమోగ్లోబిన్ ఉండదు. దట్స్ వై ఇవి మనకి వైట్ కలర్లో కనిపిస్తాయి. హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల ఆర్బీసీ ఎర్రగా కనిపిస్తే, హీమోగ్లోబిన్ లేకపోవడం వల్ల ఇది మనకి వైట్గా కనిపిస్తాయి, కలర్లెస్ అనమాట. వీటినే మనం ల్యూకోసైట్స్ అంటాం. ఓకేనా, ల్యూకోసైట్స్ ఈజ్ డబ్ల్యూబీసీ. హీమోగ్లోబిన్ ఉండదు, దట్స్ వై వీటిని ల్యూకోసైట్స్ అంటాం, కలర్లెస్ కాబట్టి ల్యూకోసైట్స్. అదే ఆర్బీసీ అయితే మనం ఎరిథ్రోసైట్స్ అంటాం, ఎర్రగా ఉంటాయి కాబట్టి. ఆ ఎరుపు కలర్ రావడానికి రీజన్ ఏంటి అంటే దానిలో హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఓకేనా, ఇంకా వచ్చేసి మనం డబ్ల్యూబీసీ గురించి మాట్లాడుకున్నట్లయితే వీటిలో 2 types ఉంటాయి. ఒకటి వచ్చేసి గ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ ఏమంటామంటే కణికావ కణములు, కణికావ కణాలు. ఇంకోటి వచ్చేసి మనకి కణికా రహిత కణాలు. ఓకేనా, గ్రాన్యులోసైట్స్ అంటాం వీటినే మనం, అంటే గ్రాన్యూల్స్ ఉంటాయి వీటిలో. గ్రాన్యులోసైట్స్ ఇవి వచ్చేసి ఏ గ్రాన్యులోసైట్స్. మనకి ఇందులో ఇంకా ఏమేమి ఉంటాయంటే కణికరహిత కణాల్లో న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఇస్నోఫిల్స్. ఓకేనా, న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఇసినోఫిల్స్. మీకు ఇవి కనుక గుర్తుంటున్నట్లయితే ఒక కోడ్ చెప్తాను, NBE. ఓకేనా, NBEగా గుర్తుంచుకోండి. ఓకేనా, NBE కోడ్ అనమాట. న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఇంకా వచ్చేసి ఇసినోఫిల్స్. ఇవన్నీ కణికా కణాలు. అంటే గ్రాన్యూల్స్ మీన్స్ ఏం లేదండి, ఇట్లా బ్లడ్ సెల్స్ ఉందనుకోండి, కొన్నిట్లో కణం దానిలో ఉండే కేంద్రకం యూ షేప్లో ఉంటుంది కొన్నిటికి. ఓకేనా, కొన్నిట్లో ఎస్ షేప్ ఉంటుంది, ఎస్ షేప్. ఇంకా కొన్నిట్లో రౌండ్గా ఉండొచ్చు, చిక్కుడు గింజ ఆకారంలో. వీటిలో వచ్చేసి మనకి ఇట్లా పైన ఇవి కనిపిస్తాయి, అంటే గ్రాన్యూల్స్, కణికలు అంటాం కదా ఇంగ్లీష్లో.
తెలుగులో ఇంగ్లీష్లో గ్రాన్యూల్స్ అంటాం. సో అందుకే వీటిని గ్రాన్యులోసైట్స్ అని అంటాం. ఇవి ఉన్నాయి చూడండి, వీటినే కణికలు అంటాం. ఇవి ఉన్నాయి కాబట్టి వీటిని కణిక కణాలు అంటాము. మనకి ఏ గ్రాన్యులోసైట్స్ వచ్చేసి కేంద్రకం ఉంటుంది కానీ ఇందులో ఏ విధమైన గ్రాన్యూల్స్ అనేవి కనిపించవు అనమాట. సో వాటిని ఏ గ్రాన్యులోసైట్స్ అంటాం. మనకి ఇవి సూక్ష్మజీవులు ఏవైనా మైక్రో ఆర్గానిజమ్స్, మనకి హార్మ్ఫుల్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీలోకి ప్రవేశించినట్లయితే కనుక అవి ఫైట్ చేసి గాయపడి చీము రూపంలో బయటకు వస్తాయి. చీము రూపంలో మనకి బయటకు వచ్చేవి ఏంటి అంటే అవి WBC అనమాట. వాటితో ఫైట్ చేసి చనిపోవడం వల్ల అవి చీము రూపంలో గాయం నుండి బయటకు వస్తాయి. అవే మనకి WBC. ఇవి సూక్ష్మజీవుల నుంచి మనం రక్షించేది ఏంటి అంటే ఓన్లీ WBC అని చెప్పాలి. ఓకేనా. మైక్రో పోలిస్మెన్ ఆఫ్ ద బాడీ అని అంటే న్యూట్రోఫిల్స్. న్యూట్రోఫిల్స్ ఏంటి అంటే సూక్ష్మజీవుల్ని భక్షిస్తాయి అన్నమాట. సూక్ష్మజీవులు భక్షించేవి ఏంటి అంటే న్యూట్రోఫిల్స్. మైక్రో పోలిస్మెన్ ఆఫ్ ద బాడీ. మైక్రో పోలిస్మెన్ ఆఫ్ ద బాడీ అంటే ఏంటంటే మనకి న్యూట్రోఫిల్స్ అన్నమాట. ఈ న్యూట్రోఫిల్స్ మన శరీరంలోకి ఏ విధమైన సూక్ష్మజీవులు ఏవైనా ప్రవేశిస్తే మాత్రం వాటికి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ చేసి, వాటికి ఆపోజిట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి మన శరీరాన్ని కాపాడుతుంది. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసే WBC ఏంటి అని మనకి బిట్ అడగొచ్చు. యాంటీబాడీస్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది చెప్పండి? న్యూట్రోఫిల్స్. ఓకేనా. దట్స్ వై మనం దీన్ని మైక్రో పోలిస్మెన్ ఆఫ్ ద బాడీ అని అంటాం. ఇవి వచ్చేసి మనకి కణికారహిత కణాలు అంటే ఏ గ్రాన్యులోసైట్స్ వచ్చేసి ల్యూకోసైట్స్ మరియు మోనోసైట్స్. ల్యూకోసైట్స్ మరియు మోనోసైట్స్. ల్యూకోసైట్స్, మోనోసైట్స్. ఈ ల్యూకోసైట్స్ ఏంటంటే మనకి శరీరంలో బాహ్యం అంటే బయట నుంచి ప్రవేశించిన సూక్ష్మజీవులకి అంటే మనకి హాని కలిగించే సూక్ష్మజీవులకు ఆపోజిట్లో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తే మ్యాక్సిమం అన్ని WBCలు రక్షణకే ఉపయోగపడతాయి. సో ఇంకా ఇవి పదార్థాలను అంటే బయట నుంచి బాహ్య పదార్థాలు మనకి శరీరంలో ప్రవేశిస్తే వాటి నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇంకా వచ్చేసి మనకి మోనోసైట్స్ ఏంటి అంటే పారిశుద్ధ్య కార్మికులు అంటాం. మన బాడీలో ఉండే పారిశుద్ధ్య కార్మికులు ఏంటి అని మనకి బిట్ అడిగినట్లయితే మోనోసైట్స్ అని చెప్పాలి. ఓకేనా. స్కావెంజర్స్ ఆఫ్ ద బాడీ. స్కావెంజర్స్ ఆఫ్ ద బాడీ. స్కావెంజర్స్ ఆఫ్ ద బాడీ వచ్చేసి మనకి మోనోసైట్స్ అనమాట. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడంలో మనకి లింఫోసైట్స్ ఏర్పడితే అంటే క్లీన్గా చేయడంలో అంటే అన్ని భక్షించడంలో మాత్రం మనకి మోనోసైట్స్ యూజ్ అవుతాయి. అందుకే దీన్ని స్కావెంజర్స్ ఆఫ్ ద బాడీ అని కూడా అంటాం. ఓకేనా. ఇది మనకి WBC గురించి. ఇంకా ప్లేట్లెట్స్ గురించి చూద్దాం ఇప్పుడు. వచ్చేసి మనకి రక్త ఫలకికలు. ప్లేట్లెట్స్ అంటాం వీటిని. ప్లేట్లెట్స్ వీటిలో కేంద్రకం ఉండదు మరియు బల్లపరుపుగా కనిపిస్తాయి. కేంద్రకం ఉండదు బల్లపరుపుగా కనిపిస్తాయి. మనకి ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు రక్తస్రావం అవుతున్నప్పుడు ఇవి ఒక నెట్ లాగా ఫామ్ అయ్యి ఆ రక్తస్రావాన్ని ఆఫ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లడ్ వస్తుంది అనుకోండి, ఇక్కడ మనకు ఒక నెట్ లాగా ఫామ్ అవడం మీరు చూసే ఉంటారు. నెట్ లాగా ఫామ్ అవుతుంది. ఓకేనా. దెబ్బ తగిలిన కొంచెం సేపే మనకి బ్లీడింగ్ ఆగిపోయి గడ్డ కట్టి అది ఒక నెట్ లాంటి ఫార్మేషన్ జరుగుతుంది. బ్లాక్ కలర్లో రాను రోజుకి కలర్ చేంజ్ అయ్యి బ్లాక్ కలర్లో పైన ఒక చెక్కులాగా ఫామ్ అయ్యి దాన్ని పుండు మొత్తం మానిన తర్వాత దాన్ని మనం తీసేస్తాం, లేదంటే దాని అంతటికి అదే రాలిపోతుంది. అట్లా ఫామ్ చేయడానికి యూజ్ అయ్యేది ఏంటి అంటే మనకి ప్లేట్లెట్స్ అనమాట. ప్లేట్లెట్స్ లేకపోతే మనకు నిరంతరం రక్తస్రావం అవుతూనే ఉంటుంది. ఈ వల్ల లాంటి ఫార్మేషన్ అక్కడ ఫామ్ అవ్వకపోతే కనుక బ్లడ్ ఫ్లో అనేది ఆగదు కదా, నిరంతరం బ్లడ్ లాస్ అవ్వడం మరణానికి లీడ్ చేస్తుంది. సో అందుకనే ప్లేట్లెట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ప్లేట్లెట్స్ తగ్గితే ఇట్ లీడ్స్ టు డెత్ ఆల్సో. కొన్ని సిచ్యువేషన్స్లో డెత్ కూడా జరగచ్చు అనమాట. అంత మేజర్ ఇంపార్టెన్స్ ఉంది ప్లేట్లెట్స్కి.
ఇంకా వచ్చేసి మనకి అసలు రక్త వర్గాల గురించి కానీ చూసుకున్నట్లయితే ఈ వీటి నెంబర్ వచ్చి 1,40,000 to 2 lakh సంథింగ్ ఎంతో ఉండాలి. మనకి ఇక్కడైతే ఏదో 10th క్లాస్లో డీటెయిల్గా ఇచ్చారు నంబరింగ్ కూడా. ఓకేనా, మనం WBC లైఫ్ టైం చెప్పుకోలేదు కదా. WBC లైఫ్ టైం వచ్చేసి 12 days. ఓకేనా, ఇవి రక్తకణ RBC అయితే మనకి 120 days ఉంటాయి. WBC అయితే 12 days అట్లా 10 days ఉండొచ్చు మ్యాక్స్. ఆ తర్వాతకి మళ్ళీ WBC గురించి ఒక పాయింట్ మర్చిపోయాను, ఏంటంటే అవి రక్తంలో RBC ఉన్నంత ఎక్కువ సంఖ్యలో ఉండవు అనమాట, చాలా తక్కువ. అంటే అవి ఒక 5 million వరకు మనం వాటిని చూసాం కదా. ఇవి వచ్చేసి మనకి ఒక 5 lakhs అనుకోండి, 5 lakhs లాగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, తక్కువ నెంబర్లో ఉంటాయి మనకి WBC. RBC వచ్చేసి మిలియన్స్లో ఉంటాయి, WBC వచ్చేసి మనకి ల్యాక్స్లో ఉంటాయి. సారీ, నేను అక్కడ మర్చిపోయాను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇంకా అసలు రక్త వర్గాల గురించి ఫస్ట్ కనుగొన్నది ఎవరు అంటే కార్ల్ ల్యాండ్ స్టీనర్. ఓకేనా, కార్ల్ ల్యాండ్ స్టీనర్ అనే ఆయన రక్త వర్గాల గురించి కనుగొన్నాడు. దట్స్ వై ఈయన ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అంటారు, రక్త వర్గాల పితామహుడు. రక్త వర్గాల పితామహుడు అని ఎవరిని అంటామంటే కార్ల్ ల్యాండ్ స్టీనర్. ఓకేనా, కార్ల్ ల్యాండ్ స్టీనర్. ఈయన ఏమంటారంటే ప్రపంచంలో ఏ బ్లడ్ గ్రూప్ అయితే మీతో బ్లడ్ గ్రూప్ కలిసి ఉందో వాళ్ళందరూ మీ రక్త సంబంధికులే అంటే మీరు నమ్ముతారా అని అడుగుతారు. అవును, మనం బిలీవ్ చేయాలి. అది మన సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరికీ మనం రిలేటివ్స్ అవుతామా అంటే మన ఫ్యామిలీలో మాత్రం మనం రిలేటివ్స్గా చూస్తాం, కానీ నీ బ్లడ్ గ్రూప్ సేమ్ ఉన్న వాళ్ళందరూ నీ రక్త సంబంధికులే అని ఆయన అంటారనమాట. ఇంకా ఆయన ఏమేమి రక్త వర్గాలు కనిపెట్టారంటే A, B, AB అండ్ O. ఓకేనా, మనకి ఏబీలో ఈ 4 గ్రూప్స్ ఉన్నాయి బ్లడ్ గ్రూప్స్లో. ఓకేనా, ఏబీ గ్రూప్ని ఈయన ఏమన్నారంటే యూనివర్సల్ రెసిపియంట్, విశ్వగ్రహీత. యూనివర్సల్ రెసిపియంట్. మనకి ఓ వచ్చేసి విశ్వదాత. అంటే ఏబీ బ్లడ్ గ్రూప్ పర్సన్ ఎవరి నుంచి అయినా మన బ్లడ్ అనేది తీసుకోవచ్చు, అందుకని ఆయన యూనివర్సల్ రెసిపియంట్ లేదా విశ్వగ్రహీత అంటాం. ఓ బ్లడ్ గ్రూప్ పర్సన్ వచ్చేసి ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చు, అందుకని విశ్వదాత అంటారు, ఎవరికైనా డొనేట్ చేయొచ్చు. ఈయన వచ్చేసి ఇంగ్లీష్లో యూనివర్సల్ డోనర్ అంటారు, యూనివర్సల్ డోనర్. ఓకేనా, ఇది మనకి బ్లడ్ గ్రూప్స్ గురించి. మనకి ఇంకా ఇప్పుడు కండర కణజాలం, మస్క్యులర్ టిష్యూ. ఓకేనా, మస్క్యులర్ టిష్యూ. ఓకేనా, ఇందులో ఈ కణజాలం దేనితో నిర్మితం అంటే తంతువులతో నిర్మితం. ఓకేనా, కండర తంతువులతో నిర్మితమై ఉంటుంది. కండర కణజాలం వల్ల ఇది మనకి ఏంటంటే కదలికలకి యూజ్ అవుతుంది, బాడీ పార్ట్స్ కదలికలకి యూజ్ అవుతుంది అనమాట. పొడవైన కణాలచే, కండర తంతువులు అనబడే పొడవైన కండరాలచే నిర్మితమై ఉంటుంది. ఇది మనకి కణజాలంలో అవయవాల కదలికకు అనేది ఉపయోగపడుతుంది. కణజాలం అంటే మజిల్ అనమాట. మజిల్ మనం చాలా పార్ట్స్లో చూస్తూ ఉంటాం కదా. మజిల్ స్ట్రెంత్ అనేది మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన బాడీ ఫార్మేషన్లో కానీ, కండరాల అవయవాల కదలికల్లో కానీ, అవయవాలను పట్టి ఉంచడంలో కానీ, ఇదంతా కండర కణజాలం అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇంకా కణజాలం అంటే రక్తనాళాల్లో కూడా కొద్ది మేరకు మనం కండర కణజాలం అనేది ఉండడం చూస్తాం. మస్క్యులర్ టిష్యూ అనేది రక్తంలో కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇవి కండర తంతువులనే పొడవైన నిర్మాణాలచే నిర్మితమై ఉంటుంది. ఓకేనా, ఈ తంతువులు కండరపు కదలికల్లో సహాయపడతాయి. కండరాల కదలికల్లో పొడవైన తంతువులు అనేది సహాయపడతాయి అన్నమాట. కండరాల్లో ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ ఉంటుంది, దాన్నే మయోసిన్ అంటాం. మయోసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది అనమాట. మయోసిన్ అనే ప్రోటీన్. ఓకేనా, ఈ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే మనకి
సంకోచ వ్యాకోచాలను ప్రేరేపిస్తుంది. మయోసిన్ ప్రోటీన్ సంకోచ వ్యాకోచాలను ప్రేరేపిస్తుంది. ఈ మస్క్యులర్ టిష్యూలో ఉండే మయోసిన్ అనే ప్రోటీన్. ఇందులో ఇంకా రకరకాల కణజాలాలు ఉన్నాయి. అవేంటి అంటే కండరాలు, రేఖిత కండరాలు, అరేఖిత కండరాలు, హృదయ కండరాలు. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి రేఖిత కండరాలు చూద్దాం. రేఖిత కండరాలు. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి మనకి రేఖిత కండరం అన్నమాట. అసలు రేఖిత కండరం అని దీన్ని ఎట్లా అన్నామంటే రేఖలు చారలు కలిగి ఉన్నాయి కాబట్టి దీన్ని రేఖిత కండరం అని అంటాం. దీనిలో కేంద్రకం అనేది ఉండదు. ఓకేనా? కేంద్రకం ఉండదు. వీటిని అస్థి కండర కణజాలం అని కూడా అంటారు. ఎందుకంటే ఇవి అస్థి పంజరానికి అతికి ఉంటాయి అన్నమాట. ఓకేనా? దీనిలో మైటోకాండ్రియా, సార్కోలెమ్మా లాంటివి ఉంటాయి. చారలుగా ఉండడం వల్ల దీన్ని రేఖిత కండరాలు అని అంటాం. ఇది పొడవుగా అనేక అడ్డు చారలు కలిగి ఉంటుంది. సో దానికి దీనికి రేఖిత కండర కణజాలం అనే పేరు వచ్చింది. దీని కదలికలు అనేవి మన ఆధీనంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెయ్యి పైకి లేపాను, దించాలనుకున్నాను, డౌన్ చేశాను. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇక్కడ హెడేక్ వస్తుంది, ఇట్లా పెట్టుకోవాలనుకున్నాను, నా చెయ్యి ఇట్లా పెట్టుకుంటాను. మళ్ళీ రాయాలనుకుంటున్నాను, బోర్డు మీద రాయాలనుకుంటున్నాను, రాస్తున్నాను, అయిపోయింది, దించాలనుకుంటున్నాను, దించుతున్నాను. ఇలా నా చెయ్యి, నా కాలు, నా ఆధీనంలో ఉన్నాయి. ఏవైతే నేను నా ఆధీనంలో పెట్టుకున్న ఆర్గాన్స్ నా ఆధీనంలో ఉంటున్నాయో ఆ ప్లేస్లో మనకి ఇవి కనిపిస్తాయి. ఈ రేఖిత కండరాలు ఉన్న చోట ఈ రేఖిత కండరాలు మన ఆధీనంలో ఉంటాయి. అన్నమాట. మన ఆధీనంలో ఉంటాయి. ఓకేనా? దీనిలో కేంద్రకం అనేది ఉండదు. ఓకేనా? కేంద్రకం ఎక్కడ కనిపించలేదు చూడండి. ఇవి సార్కోలెమ్మా, శాఖలుగా ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి కాళ్ళు చేతులు కదలికలు అనొచ్చు. ఓకేనా? కాళ్ళు చేతులు కదలికలని చెప్పొచ్చు ఈ కండర కణజాలం కింద. ఇవి రేఖిత కండరాలు అనమాట. ఇవి మన ఆధీనంలో ఉంటాయి. చెయ్యి ఇట్లా లేపాలి, బోర్డు మీద రాయాలనుకుంటున్నాను, రాస్తున్నాను, అలా మన ఆధీనంలో ఉంటాయి ఇవి. ఓకేనా? అవి చారలుగా ఉంటాయి మరియు శాఖలుగా ఉంటాయి. ఇందులో కేంద్రకం అనేది ఉండదు. ఓకేనా? ఇది మనకి రేఖిత కండర కణజాలం గురించి. వీటిని మనం అరేఖిత కండరాలు అంటాం. అరేఖిత కండరాలు అంటే మనం రేఖిత కండరాలు ఆల్రెడీ ఇలా చూసాం కదా, చారలుగా ఉంటాయని. సో దీనిలో అలాంటి చారలు అనేవి ఏమీ ఉండవు. దీనిలో శాఖలు కూడా ఉండవు అనమాట. ఈ అరేఖిత కండరం వచ్చేసి శాఖారహిత కండరం. బ్రాంచెస్ ఉండవు దీనికి. శాఖారహిత కండరం. నేను రేఖిత కండరంలో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయా. అవి నియంత్రిత కండరాలు, అంటే మన నియంత్రణలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బోర్డు మీద రాయాలనుకుంటున్నా, రాస్తున్నా, వద్దనుకుంటున్నా అంటే లెసన్ అయిపోయింది, ఆగుతున్నా అంటే అది నా నియంత్రణలో ఉన్నట్టే కదా. సో దాన్నే మనం నియంత్రిత కండరాలు అంటాం. ఇవి వచ్చేసి మనకి అనియంత్రిత కండరాలు, అంటే వీటి యాక్షన్స్ మన ఆధీనంలో ఉండవు. వాటంతటిగా అవి చేసుకుంటూనే పోతాయి. అనియంత్రిత కండరాలు. శాఖారహితం క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. రేఖిత కండరాలకి ఇది క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి అనియంత్రిత కండరం, అదేమో నియంత్రిత కండరం. దానికి శాఖలు ఉన్నాయి చూసారా, బ్రాంచెస్. దీనికి శాఖలు అనేవి ఉండవు అనమాట. ఇంకా వచ్చేసి దీనిలో కేంద్రకం ఉంటుంది. ఒక కేంద్రకం ఉంటుంది. ఏకకేంద్రకం. మనకి రేఖిత కండరాల్లో కేంద్రకం ఉండదు. ఓకేనా? ప్రతి కండరం కూడా కండరం అంత పొడవు ఉంటుంది. ఇప్పుడు ఈ అరేఖిత కండరం ఉంది కదా, మసిల్ అంత పొడవు ఉంటుంది అనమాట ఇది. ఓకేనా? ఇందులో వచ్చేసి మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఐరిస్,
కంట్లో ఉన్న ఐరిస్ అనేది మన ఆధీనంలో ఉండదు. నువ్వు ఒక 1 మినిట్ వరకు దాన్ని అట్లా కన్ను రెప్పలు కొట్టకుండా ఉంచాలంటే ఉండొచ్చు, కానీ అంతకు మించి మనం ఉండలేము. సో అది అంటే నేను కన్ను రెప్పలు కొట్టాలనుకుంటేనే కొడతాను, ఆగాలనుకుంటే ఆగుతాను, అట్లా కాదు కదా, దానిపైన అది చేసుకుంటూనే పోతుంది. మళ్ళీ వచ్చేసి గర్భాశయంలో కండరాల కదలికలు. గర్భాశయంలో వచ్చేసి కండరాల కదలికలు అనేవి నీ ఆధీనంలో ఉండవు, ఓకేనా. ఇంకొచ్చేసి జీర్ణాశయంలో కండరాల కదలికలు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇప్పుడు ఫుడ్ తీసుకున్నావు, నాకు ఆకలి అవ్వద్దు, ఈ రోజు మొత్తం ఫుడ్ డైజెస్ట్ అవ్వద్దని డైజెషన్ నువ్వు ఆపుకోగలవా? లేదు కదా. అంటే మన ఆధీనంలో ఉండదు. నువ్వు ఫుడ్ తీసుకోవడంతోనే డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ సిక్రెషన్స్, హార్మోన్స్ అనేవి ఫుడ్ మీద రిలీజ్ అవ్వడం, హెచ్సిఎల్ అనేది రిలీజ్ అవ్వడం, డైజెషన్ స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఈవెన్ మనకి నోట్లో నుంచే డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నోట్లో అనేది కొన్ని రకాల కార్బోహైడ్రేట్స్ మనకి నోట్లోనే డైజెషన్ అవుతున్నాయి, ఓకేనా. అట్లా అనమాట డైజెషన్. నాకు ఈరోజు మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ నిన్న శివరాత్రి అనుకోండి, మొన్న నైట్ ఫుడ్ తినేసి నాకు రేపు ఆకలి అవ్వద్దు, నేను ఫాస్టింగ్ ఉంటున్నా, ఈరోజు మొత్తం ఫుడ్ డైజెస్ట్ అవ్వకుండా అట్లే ఉండాలని నువ్వు ఆపుకోగలవా? ఆపుకోలేవు కదా. సో అవి అనియంత్రిత కండరాలు, అంటే మన ఆధీనంలో ఉండవు, అందుకనే వాటిని అనియంత్రిత కండరాలు అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఐరిస్, గర్భాశయంలో ఉండే కండరాలు కావచ్చు, జీర్ణాశయంలో ఉండే కండరాలు కావచ్చు, ఇవన్నీ మనకి అనియంత్రిత కండరాలు అనమాట. వీటిని అరేఖిత కండరాలు అంటే శాఖలు ఉండవు, అనియంత్రిత కండరాలు కేంద్రకం ఉంటుంది, ఒకటే కేంద్రకం ఉంటుంది కాబట్టి దీన్ని ఏకకేంద్రక కణం అంటాం. ఐరిస్, గర్భాశయం, జీర్ణాశయం లాంటి ఆర్గాన్స్ ఇవి మనం చూడొచ్చు. ఇది మనకి అరేఖిత కండరం గురించి ఉన్న ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి హృదయ కండరం. ఇది వచ్చేసి మనకి హృదయ కండరం అనమాట. ఈ హృదయ కండరంలో బ్రాంచెస్ అనేవి ఉంటాయి, చారలుగా ఉంటాయి. కేంద్రకం అనేది అనేక కేంద్రకాలు ఉంటాయి. చారలు ఉన్నంత మాత్రాన వీటిని మనం అరేఖిత కండరాల్లో కలపలేము, కేంద్రకం ఉన్నంత మాత్రాన రేఖిత కండరాల్లో కూడా యాడ్ చేయలేము. ఎందుకంటే రేఖిత కండరాల్లో వచ్చేసి మనకి ఒకటే కేంద్రకం ఉంటుంది, దీనిలో మాత్రం బహుకేంద్రక స్థితి అనేది ఉంటుంది, ఓకేనా. అరేఖిత కండరాల్లో చారలుగా ఉన్నాయి కాబట్టి అరేఖిత కండరాలు యాడ్ చేద్దామంటే అరేఖిత కండరాల్లో మనకి కేంద్రకం అనేది ఉండదు, ప్లస్ అది నియంత్రితం, కానీ ఇది అనియంత్రితం. చారలు ఉన్నప్పటికీ కూడా ఇది అనియంత్రిత కండరం, ఓకేనా. ఎగ్జాంపుల్ హార్ట్, ఇది హార్ట్లో ఉంటుంది, అనియంత్రిత కండరం, అంటే అది మన ఆధీనంలో ఉండదు. నేను ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుంటాను, కొట్టుకోవద్దంటే గుండె కొట్టుకోకుండా ఉంటుందా? మనకి బేబీ ఫామ్ అంటే జైగోట్ ఫామ్ 21 డేస్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 21 డేస్కి హార్ట్ బీట్ అనేది మనకు తెలుస్తుంది. ఆ 21 డేస్ నుంచి టిల్ మన డెత్ వరకు కూడా ఈ హార్ట్ అనేది కంటిన్యూస్గా తన వర్క్ తను చేసుకొని పోతూనే ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ త్రూ అవుట్ బాడీ మనకి హార్ట్ ద్వారానే బ్లడ్ పంపింగ్ అనేది జరుగుతుంది. ఈ హార్ట్ ఒకసారి ఆగిపోయిందంటే మళ్ళీ స్టార్ట్ అవ్వదు, అది మన ఆధీనంలో అనేది ఉండడం. కొంచెం సేపు ఈవెన్ ఫుడ్ అయినా కూడా మనం ఫుడ్ తీసుకోకపోతే కొంచెం రెస్ట్, డైజెషన్ సిస్టంలో ఉన్న కండరాలకి కొంచెం రెస్ట్ ఉంటుంది కదా, నైట్ మనం ఫుడ్ తీసుకోము, అవి కొంచెం రెస్ట్ తీసుకుంటాయి, ఓకేనా. నర్వ్స్ అనేది మనం థింకింగ్ లెవెల్ బట్టి అవి కొంచెం ఎక్కువ వర్క్ చేయడం, తక్కువ వర్క్ చేయడం, రెస్ట్లో ఉన్నప్పుడు అవి కూడా రెస్ట్ తీసుకోవడం ఇట్లా జరుగుతుంది. కానీ హృదయ కండరాలు అనేవి వాటికి రెస్ట్ అనేది ఉండదు, ఒక్కసారి ఆగిపోవటం అనేది జరగదు. ఆగిపోవడం జరిగితే అది మాత్రం మన డెత్తే, ఓకేనా. ఇవి మనకి అనియంత్రిత కండరం, నిరంతరం పనిచేస్తూనే ఉండే ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే అది హార్ట్ అనమాట. ఈ హృదయ కండరంలో మల్టిపుల్ న్యూక్లియస్ ఉంటాయి, అంటే కేంద్రకాలు, బహుకేంద్రక స్థితి, అనేక కేంద్రకాలు ఉంటాయి, బ్రాంచెస్గా ఉంటాయి, చారలుగా ఉంటాయి. కేంద్రకాలు ఉన్నాయని రేఖిత కండరాలు యాడ్ చేయలేము, ఎందుకంటే రేఖిత కండరాలు వచ్చేసి శాఖరహితం, ఇవి శాఖయుతం. ఇంకా చారలు ఉన్నాయి అనేసి మనం చారలు ఉన్నాయి, బ్రాంచెస్ ఉన్నాయని మనం అరేఖిత కండరాలు యాడ్ చేయము. అరేఖిత కండరాల్లో కేంద్రకం అనేది ఉండదు. సో అందుకని వీటికి సపరేట్గా హృదయ కండరం అనేది చదువుకుంటూ జరుగుతుంది, ఓకేనా. మనకి లాస్ట్ కణజాలం వచ్చేసి నాడీ కణజాలం, నర్వస్ టిష్యూ.
కణజాలాల్లో లాస్ట్ కణజాలం అన్నమాట. ఈ నెర్వస్ టిష్యూ వచ్చేసి మనకి ఏ ఇద్దరిలో ఒకే విధంగా ఉండదు, అంటే నాట్ ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్ ఆల్సో. ఐడెంటికల్ ట్విన్స్ కూడా ఇది ఒకే విధంగా అనేది ఉండదు. ఓకేనా? ఏ ఇద్దరిలో ఒకే విధంగా అనేది ఉండదు. ఓకేనా? ఇంకా వచ్చేసి దీని గురించి ఏంటంటే నాడీ కణం శరీరం పొడవు మొత్తం వ్యాపించి ఉంటుంది. శరీరం అంతా నాడీ కణాలు అనేవి వ్యాపించి ఉంటాయి. మన శరీరంలో పునరుత్పత్తి చెందలేని కణాలు ఏవైనా ఉన్నాయంటే అవి నాడీ కణాలు మాత్రమే. పునరుత్పత్తి చెందలేని కణాలు, పునరుత్పత్తి చెందలేని కణాలు అంటే నాడీ కణాలని చెప్పాలి. టోటల్ త్రోట్ మన బాడీలో ఏ కణాలు కణజాలాలు ఉన్నాయో వాటికి పునరుత్పత్తి చెందగలిగే శక్తి ఉంది, ఒక్క నాడీ కణానికి తప్పిస్తే. ఓకేనా? ఇంకా వచ్చేసి మనకి ఇది కణదేహం అంటారు. ఈ కణదేహంలో చివరన సన్నని పొడవైన నిర్మాణాలు ఉంటాయి, వీటిని డెండ్రైట్స్ అంటారు. ఈ సన్నగా మొనదేలు ఉండడం జరుగుతుంది. ఇందులో కేంద్రకం ఉంటుంది. కేంద్రకం చుట్టూ జీవ పదార్థంలో నిస్సెల్ గ్రాన్యూల్స్, నిస్సెల్ కణికలు అనే పదార్థాలు ఉంటాయి. నిస్సెల్ కణికలు. ఓకేనా? నిస్సెల్ కణికలు. ఇవి వచ్చేసి మధ్యలో కణదేహం తర్వాత ఒక పొడవైన నిర్మాణం అనేది ఫామ్ అవుతుంది. దాన్ని యాక్సాన్ అంటాం మనం. ఈ యాక్సాన్ లో వచ్చేసి రణవీర్ మధ్యలో ఉంటాయి కణుపులు, చూసారా ఇవి? ఈ కణుపుల్ని మనం రణవీర్ కణుపులు అంటాం. ఇవి ఉంది తొడుగు లాంటి యాక్సాన్ చుట్టూ రక్షణగా మైలిన్ త్వచం అనేది ఉంది. ఓకేనా? ఇదిగోండి ఈ బాక్సెస్ లాగా, ఇది మైలిన్ త్వచం అన్నమాట, మైలిన్ లేయర్. కొన్ని నాడీ కణాలకి మైలిన్ త్వచం అనేది ఉండదు. మైలిన్ త్వచం ఉన్న నాడీ కణాలు ఏమంటారంటే మైలిన్ సహిత నాడీ కణాలు, అంటే మైలినేటెడ్ నర్వ్ టిష్యూ అనేసి. మైలిన్ లేని నాడీ కణాలు ఏమంటారంటే మయోలిన్ రహిత నాడీ కణాలు అని అంటారు. ఓకేనా? లాస్ట్గా ఎండ్ ఆఫ్ ద నాడీ కణం వచ్చేసి నాడీ అంత్యం అనేది ఉంటుంది. ఈ అంటే ఒక నాడీ కణం నుంచి మరో నాడీ కణానికి, ఇప్పుడు ఇక్కడ డెండ్రైట్స్ ఉన్నాయి కదా, ఈ డెండ్రైట్ నుండి మళ్ళీ ఇంకో నాడీ కణం ఫామ్ అవుతుంది, మళ్ళీ ఇంకో నాడీ కణం ఇట్లా ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ఉంటాయి కదా డెండ్రైట్స్ మళ్ళీ ఫామ్ అవుతాయి కదా, ఈ డెండ్రైట్ నుంచి మళ్ళీ ఇంకో నాడీ కణం ఫామ్ అవుతుంది. అంటే నాడీ కణం అంటే డెండ్రైట్స్ యొక్క అంత్య భాగం నుంచి మనకి నాడీ కణం అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఏ ఇద్దరిలో ఒకే విధంగా ఉండదు, పునరుత్పత్తి చెందలేనిది. ఇవి విద్యుత్ రూపంలో ప్రచోదనాలను ఫామ్ చేస్తాయి అన్నమాట. విద్యుత్ రూపంలో వెన్నుపాము కావచ్చు, నాడీ కణం కావచ్చు, ఇవన్నీ విద్యుత్ రూపంలో ఇన్ఫర్మేషన్ని మనకి సరఫరా చేస్తాయి బాడీ మొత్తం. ఓకేనా?